ఉగాది పండగ విశిష్టత అనేది మనం తెలుసుకున్న తర్వాతనే ఫలితాలు తెలుసుకుంటే మంచిది. ఫలితాలు తెలుసుకునే ముందు కొంతమందికి ఏంటంటే ఆదాయ వ్యయాలను చూసి అబ్బా నాకు ఈ సంవత్సరం బాగుంది, ఖర్చు ఎక్కువ ఉండేదానికి అమ్మ నాకు ఈ సంవత్సరం బాగాలేదు అనేటువంటి వ్యక్తులకి నేను ఇచ్చే సమాధానం ఒకటి ఏంటంటే, ఉగాది నుంచి మనం చూసుకునేటువంటి జ్యోతిష ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. ఈ గోచార ఫలితాలను తప్పకుండా మీరు ఈ ట్రాన్సిట్ ప్లానెట్ సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. అంటే గోచారం అంటే ట్రాన్సిట్లో ఈ సంవత్సరంలో గ్రహ మార్పులు. అందులో మెయిన్గా చూసుకునేవి 4. ఒకటి గురుడు, రెండవది శని, మూడవది రాహు, నాలుగవది కేతు. ఈ 4 గ్రహాలను బట్టి మీకు ఉండేటువంటి ఫలితాలు చెప్తారు. ప్రతి వారము, ప్రతిరోజు, ప్రతి మాసం గ్రహ సంచారం మారుతుంది కాబట్టి ముందుగా ఆ ఫలితాలను కూడా, అంటే ప్రతి మాసం కూడా చూసుకొని గోచార ఫలితాలు. రెండోది మన ఆడియన్స్కి చెప్పేటువంటి విషయం ఏంటంటే, గోచార ఫలితాలు అనేది 40 to 50% మాత్రమే స్వీకరించాలి. అవే 100% అనుకొని మీరు ఆనందపడవద్దు, బాగాలేనప్పుడు బాధపడవద్దు. అది 40%. మరి ఏది పర్ఫెక్ట్గా ఉంటుంది అంటే జన్మజాతక ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇప్పుడు జన్మజాతకంలో సపోజ్ మీది మేషరాశి అనుకుందాం. మేషరాశి వారి గోచారంలో మీకు ఓకే, గురుడు 3ంట ఉన్నాడు, నో ప్రాబ్లం. శని 12 ఉన్నాడు, ఏలినాడు శని. అంటే ఇది జాగ్రత్తగా ఉండండి, ప్రమాదాన్ని సూచిస్తుంది అనేటువంటి భావన. ఎలా అనేది ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు పరీక్షల సమయం కదా, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. అంటే గోచార ఫలితాలకి మన పరీక్షలకి లింక్ పెడదాం. ఇప్పుడు ఇంట్లో నుంచి మీ అమ్మ నాన్న మంచిగా బ్రహ్మాండం తయారు చేసి, నాన్న పెన్సిల్ పెట్టుకున్నావా, స్కేల్ పెట్టుకున్నావా, బాక్స్ పెట్టుకున్నావా, ఏమి గిట్టిలే లేవు కదా, మాల్ ప్రాక్టీస్ వద్దు, టెన్షన్ వద్దు అని చెప్పేసి మిమ్మల్ని జాగ్రత్తగా ఎలా పంపుతున్నారో ఇదంతా కూడా మన జన్మ జాతక ఫలితం. ఇంటి నుంచి మీరు బయలుదేరుతున్నప్పుడు అమ్మ నాన్న సోదరుడు మీరందరూ సోదరి ఒక మంచి పూర్తి అయినటువంటి ఒక డిసిప్లిన్గా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్. ఇది మీ భావం. మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళారు, బాగా మంచిగా బ్రహ్మాండం వెళ్ళి మీకు కాన్ఫిడెన్స్గా ఉన్నారు, నేను కంపల్సరీ ఫస్ట్ క్లాస్ వస్తాను నమ్మకం ఉంది మీకు, రైట్. ఇది జన్మ జాతకం. అంటే మీకు ఆల్రెడీ క్రియేటెడ్, అంటే డిసైడెడ్. బయటికి వెళ్ళిన తర్వాత మీ ఫ్రెండ్ కూడా కలిశాడు, వెళ్ళగానే బయట కలిశాడు, అరే మామ మనం ఇద్దరు కలిసి బడి వెళ్తాం కదా, మన ఇద్దరు ఒక్కడిని వెళ్తున్నా అంటాడు. అక్కడ మన కర్మ కాలుతుంది ఫస్ట్. సరే వాడు మంచి డ్రైవర్ అయితే, మంచి స్నేహితుడు అయితే ఓకే, వాడు సరే వాడు బండి ఎక్కుతాం, కొంత ముందు పోయిన తర్వాత మనకు రూట్ తెలుసు, ఈ రూట్లో వెళ్దామని అని. వాడు ఆ రూట్లో వెళ్ళకుండా వద్దురా మామ మనం ఇట్ల నుంచి వెళ్దాం, మనకి ఈజీగా, మనకు కొద్దిగా జాగ్రత్తగా ఉంటుంది, తొందరగా వెళ్ళిపోతాం అంటాడు. మనం అనుకున్నటువంటి రూట్ లెఫ్ట్ స్ట్రైట్ వెళ్ళాలి, వాడు సొంత పెత్తనంతో రైట్ తీసుకున్నాడు. కొంత ముందు పోయిన తర్వాత అక్కడ ఏదో గొడవ జరుగుతుంది, ఘర్షణ జరుగుతుంది, ఎక్కడో ఇరుక్కుపోయారు. వెనక్కి రావడానికి వెనక ఒక ట్రాలీ వచ్చింది, వెనక లారీ ఆగిపోయింది, వెనక్కి వెళ్ళాము. ముందుకెళ్తే కానీ రైట్ టర్న్ లేదు. ఆ టర్నింగ్ లో మనకి గొడవనో గలాటనో ఇంకో జరుగుతుంది, చాలా గందరగోళం. టైం వచ్చేసి మీకు అప్పుడు ఎంత, ఎగ్జామ్ టైం 9 o'clock. మీరు అక్కడ ఇరుక్కునేది ఎంత, 7:30, 8 o'clock బయలుదేరి ఎట్లా వచ్చి పాపం మీరు అరగంటలో వెళ్ళిపోతాను. కానీ మీరు ఈ ఇరుక్కుపోయిన సందర్భంలో ఎక్కడ వెళ్ళారో అక్కడ 8:45 అయింది మీకు. అక్కడి నుంచి మీ ఎగ్జామినేషన్ సెంటర్ కనీసం 15 నిమిషాలు దూరం ఉంది అనుకుందాం. ఈ హడావుల్లో నీ మనసు ఎట్లా పనిచేస్తుంది? ఈ ఇంట్లోంచి వచ్చేటువంటి జన్మజాతక డిసిప్లిన్ అంతా కూడా కంగారు అయిపోయి టెన్షన్ పడుతూ అనవసరం ఇరుక్కుపోయి వీడితో వచ్చేసి అని చెప్పి చదువు మీద కన్నా, ఎగ్జామినేషన్ రిటర్న్ దానికన్నా మనసు గందరగోళంగా అయిపోతుంది. ఇప్పుడు ఈ టెన్షన్ లో వాడు వెళ్ళిన తర్వాత ఒక మనిషి యొక్క మానసిక ప్రవర్తన ఎలా ఉంటుందంటే, ఒక 1/2 hour వరకు, గంట వరకు చంచలమైనటువంటి స్థితి ఉంటుంది. అది సైన్స్ చెప్తోంది. ఇదే గోచారం. ఈ రెండింటిని కాంబినేషన్ తెలుసుకుంటే మీకు, అంటే ఇప్పుడు ఏంటి, ఎగ్జామ్కి వెళ్ళాడు పాపం, 5 నిమిషాల ముందు బతిలాడు, సెంటర్లోకి వెళ్ళి బతిలాడు, దండం పెట్టాడు, లోపలికి వెళ్ళాడు. కానీ అరగంటలో వాడికి ఆ మనస్సు సరిగ్గా రాకపోతే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ లేక ప్రెజెంటేషన్ సరిగా లేదు. అంటే ఏమైనప్పుడు వాడు రావాల్సినటువంటి 90%, 95% కాస్త 65%, 70% వస్తుంది. ఎందుకంటే వీడు ఆల్రెడీ జన్మజాతకం బాగుంది కాబట్టి 70% దొరికించుకున్నాడు. కానీ రిమైనింగ్ 25% నీ గోచార ఫలితంతో నష్టం పొందావు కదా. దట్ ఈస్ ద కాల్డ్ గోచారం. ఇది మన ప్రేక్షకులకి ఈజీగా అర్థమవుతుంది అని చెప్పేసి పరీక్షలు చెప్పాను మీకు. కాబట్టి గోచారం అనేది మన యొక్క బయటి ప్రపంచంతో ముడిపడినటువంటి ప్రయాణము, ప్రవర్తన, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. జన్మజాతకం అనేది మనకి ఆల్రెడీ క్రియేట్ చేయబడింది, దాన్ని అనుసరిస్తే నీకు బాగుంటుంది. దాని అనుసరణ కూడా మిగతా పద్ధతి. ఒక్కోసారి గోచారం కూడా బాగా ఉంటుంది. సో నేనేదో లెఫ్ట్కి వెళ్దామన్నా, లేదా మామ ఇక్కడి నుంచి రూట్ బాగా ఉంది, మనం స్ట్రైట్కి వెళ్దామంటే, అదృష్టం కొద్ది అక్కడ బాగుంటే, గురుబలం బాగా ఉంటే తొందరగా మేము 5 నిమిషాలు చేరుకుంటాం, ఏ ప్రాబ్లం లేకుండా. అది గోచార ఫలితమే. కానీ మోస్ట్ ప్రాబ్లీ గోచార ఫలితాలు అనేవి మిస్ మ్యాచింగ్ అవుతాయి. అవి అంటే మిస్ మ్యాచింగ్ అయ్యే అవకాశం ఉంటాయి. కాబట్టి గోచార ఫలితాన్ని 40% స్వీకరించండి. ఐ థింక్ మన ప్రేక్షకులు కానీ మీకు కానీ అర్థమైంది అనుకుంటున్నాను. రైట్. ఇప్పుడు మనం ఉగాది అంటే ఏమిటంటే, మనకి గత 2 నెలల క్రితం మనకి December 31 రాత్రి మనం చేసినటువంటి హంగామా, అంటే మన కెమెరామెన్లు కావచ్చు, ఇంకా కావచ్చు, లేదా మీరు కావచ్చు, లేదా ఎవరైనా మేబీ 31 అర్ధరాత్రిలో తిరిగి కేకులు బోకులు కట్ చేసుకొని, మీరు కనుక క్యాండిల్స్ పెట్టేసి ఊపేసి ఆర్పేసి మీ జీవితాలని ఆర్పేసుకొని, అర్ధరాత్రిలో 4 పెగ్గులు మగోళ్ళు, 2 పెగ్గులు ఆడోళ్ళు వేసుకొని 4ంటికి 5ంటికి ఇంటికి వెళ్ళి, తర్వాత మధ్యాహ్నం 11, 12 వరకు లేవకుండా ఏ 2ంటికో లేచేసి
అంటే కొంతమంది చెప్తున్నటువంటి డైలాగ్స్ నేను విన్నాయి కాబట్టి రాత్రి వేసుకునే దిగాలంటే మళ్ళీ ఉతారు వేసుకోవాలన్నటువంటి ఒక డైలాగ్ కూడా ఉంది మధ్య నేను చూస్తుంటాను నేను. అది వేసుకొని వాడే 3 4 బ్రష్ చేసి స్నానం చేసి వాళ్ళ అమ్మ నాన్న తిడుతుంటూ, అంటే కొత్త సంవత్సరం కూడా మీరు తిట్లు తింటూ లేటుగా లేస్తూ ప్రమాదాన్ని తెచ్చుకున్నటువంటి ఆ పండుగదా. అయితే ఉగాది అనేది పద్ధతి ప్రకారంగా పొద్దున్నే సూర్యుడిని చూడకుండా మనం లేచి సూర్యుని మనం చూడాలి, ఆయన మనల్ని చూడకుండా మనం సూర్యుని చూడడానికి స్థిరపడి 5:15కి 5:30కి లేచేసి కాలకృత్యాలు నెరవేర్చుకొని కొద్దిగా మంచిగా పందంగా మీలాగా అందమైన చీర కట్టుకొని గాజులు వేసుకొని మంచి పట్టీలు పెట్టుకొని పారాణి వేసుకొని మగవాళ్ళకి మంచి ధోతి లుంగి లేకపోతే మంచి చుడతా పైదాం వేసుకొని శుభ్రంగా ఇంట్లో అమ్మ నాన్న నమస్కారం చేసి అమ్మ పెట్టినటువంటి ఉగాది పచ్చడి అంటే మామిడి పాకులు అలా వేప పువ్వు అలాగే కారము ఉప్పు తీపి ఒగరు ఇవన్నీ వేసుకొని ఆ ఉగాది పచ్చడి దేవుడు నైవేద్యం పెట్టి అందరం కాస్త బొట్టు పెట్టుకొని దేవుడికి నమస్కారం చేసుకొని కుటుంబ సభ్యులతో గుడికి వెళ్ళి 9:30 తర్వాత హాయిగా ఫ్రెండ్స్ని కలిసి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు చెప్పుకొని సాయంత్రం పూట మళ్ళీ ఏదైనా దేవాలయానికి వెళ్ళి పంచాంగ శ్రవణం వింటే ఆ రోజు రాత్రి అందరితో కలిసి మంచి గజ్జలు బూరెలు అన్ని కూడా భోంచేసి 9:30 పడుకొని ఆ రోజు ప్రారంభమైనటువంటి మీ యొక్క క్రమశిక్షణ ఆ సంవత్సరం మొత్తం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మరి ఏ సంవత్సరాది ఏ న్యూ ఇయర్ అనేది మీకు ఆనందాన్ని కలిగించింది, ఏ న్యూ ఇయర్ మీకు నష్టాన్ని కలిగించింది, మీకు కామెంట్స్ చేసినటువంటి వ్యక్తులు కానీ చూస్తున్నటువంటి ప్రేక్షకులే డిసైడ్ చేసుకోవాలి. సో ఉగాది అంటే అది కాలంతో గమనమయ్యి కాలంతో ముడిపడినటువంటి వాతావరణంలో వచ్చేటువంటి మార్పులకి ఋతువులకి మార్పు సంబంధించి చేసేటువంటి గొప్ప పండుగ అనేది. సో ఇది ఉగాది పండుగ. ఉగాది అంటే ఆరంభము, యుగం యొక్క ఆరంభం వచ్చినటువంటి రోజు, దాని పేరు ఉగాది. ఆ ఉగాదిని ఎంత మనం ఆనందంగా జరుపుకుంటే ఆ సంవత్సరం మొత్తం కూడా మనకి సమస్త సౌఖ్యాలు ఉంటాయి. ఉగాది పచ్చడి విశిష్టత ఏమిటి? మీరు అన్నారండి, మామిడి ముక్కలు, చింతపండు, బెల్లము, వేప పువ్వు, ఒగరు ఇవన్నీ వేసుకుంటున్నాం కదా, మరి కారం ఉప్పు వేసుకుంటున్నాం కదా, మీ షడ్రుచుల యొక్క ప్రభావం ఏమిటి అని అడిగితే దానికి ఒక నేను సైంటిఫిక్ రీజన్ చెప్తాను మీకు నేను. అంటే వినడానికి అయితే మీకు సోదిగా అనిపించిన ఇది వినడం వల్ల మనకి ఒకళ్ళిద్దరిలన్నా ఒక మంచి ప్రవర్తనకి మారుతున్నటువంటి భావంతో ఇంత మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ముందుకు వచ్చాను. ఉగాది పచ్చడికి వైశిష్టత ఏమిటంటే, సపోజ్ మన పెద్దవాళ్ళకి ఎవరికో లేస్తే నాకే అనుకుందాం జ్వరం వచ్చింది, నాకు బాగా 104 డిగ్రీ జ్వరం ఉంది, హాస్పిటల్కి వెళ్ళాను. డాక్టర్ గారు ఏం చేస్తారు? ఒక మాత్ర ఇస్తారు. ఆ మాత్ర వేసుకుంటే మీకు గంటలు తగ్గిపోయిందా? తగ్గిపోదు. అంటే ఆ మాత్ర ఏమంటాడు, ఒక 6 మాత్రలు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం, ఒక 6 మాత్రలు తినడానికి ముందు తిన్న తర్వాత ఒక ఇంజెక్షన్ తీసుకోండి అని చెప్పేసి ఒక 4-5 రకాల టానిక్లు మందులు అవన్నీ చేసి, అంటే ఒక 6 రోజుల వరకు మీరు బయట తినకండి జాగ్రత్తగా చెప్తారు ఆయన. అంటే ఈ మందులు వేసుకోవడం వల్ల శరీరం సమతుల్యత పొందుతుందనే విషయం తెలిసిందిగా మీకు. అంటే 6 రోజుల తర్వాత ఆ మందులు వేసుకోవడం వల్ల మనం తప్పకుండా శరీరం స్వస్థత చేకూరింది. ఇటువంటి మందులు వాడాల్సిన అవసరము లేకుండా రాబోయేటువంటి వేసవి కాలానికి, ఆ తర్వాత వచ్చేటువంటి వర్షాకాలానికి, ఆ తర్వాత వచ్చేటువంటి చలికాలానికి, అంటే 365 రోజులు 6 ఋతువులకి 3 కాలాలకి సంబంధించినటువంటి ఆయుర్వేద సంబంధమైనటువంటి మిళితమైనటువంటి సంపూర్ణ దేహ ఆరోగ్యాన్ని, జీర్ణ ప్రక్రియని, అనేక రకాలైనటువంటి చర్మ సంబంధ వ్యాధుల్ని తొలగించేటువంటి మహత్తరమైనటువంటి మందు ఈ ఉగాది పచ్చడి. రాబోయేటువంటి వెంటనే వచ్చేది ఏమిటి మనకి? వేసవి కాలం. వేసవి కాలంలో తప్పకుండా పొడి వారిపోతుంది చర్మం కానీ జుట్టు కానీ ఇవన్నీ కూడా పొడి వారిపోయి కళ్ళ మంటలు ఎక్కువ వస్తుంటాయి. ఆ సమయానికి తగ్గట్టుగా బెల్లము, చింతపండు అనేది 2 కూడా మనకి సమతుల్యమైనటువంటి ఈ కాలానికి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. తర్వాత ఉప్పు, కారం అనేది ఈ కాలంతో పాటుగా వచ్చేటువంటి వర్షకాలానికి శరీరం మజ్జ ఉంటుంది, లోపల మజ్జ ఉంటుంది, ఆ మజ్జకి కఠినమైనటువంటి తట్టుకునేగల శక్తిని ఇస్తుంది. ఆ తర్వాత వచ్చేటువంటి వగరు, పులుపు ఇవన్నీ కూడా మనకి ఆ తర్వాత వచ్చేటువంటి చలికాలానికి చర్మం చిట్లిపోకుండా, అలాగే అనవసరం జలుబులు రాకుండా, తుమ్ములు, పడిశాలు, ఇటువంటి కరోనా లాంటి బ్యాక్టీరియాను కూడా నిరోధించగలిగి ఆరోగ్యాన్ని కలిగించేది ఆ తత్వం. ఈ ఋతువులకు అనేటువంటిది ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క రకమైనటువంటి నీకు మెడిసిన్గా పనిచేసి సంవత్సరం పాటు నీ శరీరాన్ని సమతుల్యతగా ఉంచి ఆరోగ్యంగా ఉంచుతుంది. మరి ఈ పచ్చడి మంచిదా? మీరు డిసెంబర్ 31 4 పెగ్గులు మంచివా, ఆ కేకులు మంచివా అనేది మీరు ఆలోచించుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. కాబట్టి ఇవన్నీ కూడా సైన్స్తో ముడిపడినటువంటి తప్ప ఎవడో నాస్తికుడైనటువంటి వెధవలు కొంతమంది వచ్చేసి ఇవంతా కూడా ట్రాష్, యాష్, మ్యాష్, దేవుడు లేడు అని చెప్పేటువంటి వెధవలకి ఈ యొక్క విషయం అర్థం కాదు. అంటే మనలో ఒకప్పుడు వైజ్ఞానికమైనటువంటి ప్రభావం ఎక్కువగా ఉంది. దాంతో పాటుగా ప్రజలకు వచ్చేసి మీకు చింత చెట్టు కింద పడుకుంటే మీకు కార్బన్ డైఆక్సైడ్ విడుదల అవుతుంది, దానివల్ల ప్రమాదం అని చెప్తే వాడికి అర్థం కాదు. కార్బన్ డైఆక్సైడ్ ఏంటి, బొగ్గు పులుసు వాయువు ఏంటి, ఏది బొగ్గు పులుసు వస్తుందా, ఇవి అప్పట్లో వాడికి సామాన్య ప్రజలకు అర్థమయ్యేది కాదు. కాబట్టి దాని ఏదారు, చింత చెట్టు కింద నువ్వు రాత్రిపూట పడుకుంటే కొరివి దయ్యం ఉంటుందిరా కాబట్టి నువ్వు పడుకోవద్దని చెప్పాడు. వీడికి ఈ రకమైనటువంటి భయాన్ని పెట్టి, అంటే కొరివి దయ్యం ఉందని భయపడతారు వాడు.
దయ్యాలు వస్తుందని చెప్పేసి ఆ టైంలో ఏదో ఒక రకమైనటువంటి చింత చెట్టు 2 రాపిడి జరిగి ఒక మంట కూడా వచ్చింది అనుకుందాం, వాడు నిజంగా నమ్మా దయ్యం దాని మీద నేను చూసిన ప్రత్యక్షంగా అని చెప్పేసి వాడు అందరికీ ప్రచారం చేస్తాడు. అలా మనకి వైజ్ఞానిక పరంగా ప్రజలని మంచి దారి పెట్టడానికి ఒక భయపెట్టి వాళ్ళని అక్కడి దూరం జరిపారు. ఎందుకంటే చింత చెట్టు అనేది రాత్రిపూట బొగ్గు పులుసు అంటే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది. డేలో ఎంత ఆక్సిజన్ వస్తుందో నైట్లో అంత కార్బన్ వస్తుంది. ఇప్పుడు చదువుకున్నాం కాబట్టి చెప్తే వింటారు జనాలు. అఫ్ కోర్స్ ఇప్పుడు చింత చెట్టు కింద పడుకునేవాడు ఎవడు లేడు, ప్రకృతిని ఆస్వాదించేవాడు ఎవడు లేడు. ఇప్పుడు అందరికీ ఏసీలు కావాలి, అందరికీ ఫ్యాన్లు కావాలి, కూలర్లు కావాలి, రోగాలు తెచ్చుకోవాలనే విషయం. అలాగే చెట్ల కింద పడుకునేటువంటి వచ్చే ఆరోగ్యం వేరు. కాబట్టి అలా మన యొక్క వైజ్ఞానిక శాస్త్రాన్ని మనిషి యొక్క మనుగడకి, ఆరోగ్యానికి, మంచి ప్రవర్తనకి కొద్దిగా భయపెట్టి మిమ్మల్ని పక్కకి జరిపేటువంటి వ్యక్తి తప్ప ఇదేదో నాస్తిక వాదన, దయ్యాలు ఉంటాయా ఇలా భయపెట్టారని చెప్పేటువంటి విషయం కొంతమంది నాస్తిక విధవలు అర్థం చేసుకోవాలి. ఏంటంటే దేవుడు లేడు అనేటువంటి విషయంలో సనాధర్మం గురించి మాట్లాడతారు వీళ్ళు. అదే ఒక మసీదు ముందు నిలబడి నీ మసీదులో నీకు అల్లా లేడు, ఏం లేడు, అంత తప్పు, నువ్వు చేసేది తప్పు, నువ్వు టోపి పెట్టుకొని చెప్తున్నావు, నువ్వు చేతులు పైకెత్తి ప్రార్థన చేసి దేవుడు వస్తాడా, ఇది మాట్లాడగలిగే దమ్ము ఆ నాస్తిక విధవలకి లేదు. అలాగే అంటే నేను అందరూ అనట్లే, నాస్తికవాదులు కొంతమంది మంచి వాళ్ళే, వైజ్ఞానిక పరంగా ప్రజలు మంచి వాళ్ళు నేను కాదనట్లే. ఎవడైతే సనాతన ధర్మం గురించి మాత్రమే మాట్లాడి ఇతర ధర్మాల గురించి నెత్తిన పెట్టుకుని చూస్తాడో వాడు విధవ అంటాను. అదే నువ్వు చర్చికి వెళ్ళి చర్చి మధ్య నిలబడి ఏంటి శిలో ఉన్నటువంటి ఆ జీసస్ మీకు ఏమైనా చేస్తాడా, ఏం చేయడు, అసలు జీసస్ క్రైస్ట్ లేడు, అంత అబద్ధం అనగలిగే ధైర్యం నీకు లేదు. ఒక గురుద్వారాకి వెళ్ళి గురుద్వారంతా కూడా ఏం లేదు, అంత తప్పు, వీళ్ళు టోపి పెట్టుకున్నారు, చుట్టుకుంటారు, అంత వీళ్ళకి బుర్రలేదని అనగలుగుతావా? నీకు దమ్ము లేదు. ఒక జైలు దగ్గరికి వెళ్ళగలుగుతావా? లేదు. ఏంటంటే బుద్ధిజం అంటారు. మరి బుద్ధిజం అనేది ఆయన ఎటువంటి చెప్పాడు? సత్యం, ధర్మం, ఆచరణ అని చెప్పాడు తప్ప దేవుడు లేడు అని ఏం చెప్పలే ఆయన. నీ శక్తి నీకుంది, ఏదో ఒక అద్భుత శక్తిని కలిగిస్తుందని చెప్తున్నారు. కాబట్టి దాన్ని నమ్మాల్సిన పరిస్థితి మనది. నాకు దేవుడు అంటే ఒక నమ్మకం. ఇప్పుడు మీరు ఏ నమ్మకం దగ్గరికి వచ్చారు? ఇక్కడ షూట్ చేయగలవు అనేటువంటి ఎలా వచ్చారు? మీరు నమ్మకంతో వచ్చారా, లేకపోతే గ్యారెంటీగా అయిపోద్ది నాకు వచ్చారా? అంటే ఒక నమ్మకం, ఒక ఇన్ఫర్మేషన్, ఒక మధ్య కమ్యూనికేషన్ తప్పకుండా ఉండాలి. మరి మీరు కెమెరామెన్స్కి ఏం చెప్పాడు? శిరణ్ మాత్రమే తొందరపడతాడు, ఆయన తొందరని చెప్పేసి మీరు చెప్పారా లేదా వాళ్ళకి? అంటే వాళ్ళు పరిగెట్టుకుని నా ముందర ఆటో దిగి పరిగెట్టు వచ్చారు కదా, నేను చూశాను కదా. అంటే ఏమిటి? ఒక కమ్యూనికేషన్. అంటే వాళ్ళకి ఏంటి? నమ్మకంతో వస్తారు. నమ్మకం అనేది అనేక రకాలు. నీకు దేవుడు అంటే నమ్మకం వేరు, నీకు జీసస్ అంటే నమ్మకం వేరు, అల్లా అంటే నమ్మకం వేరు, డిఫరెంట్ నమ్మకాలు ఉంటాయి. ఇప్పుడు ఒక రాకెట్ లాంచ్ అని మనం లాంచ్ చేస్తున్నాం రాకెట్ని అంతరిక్షంలోకి. మరి ఆ నిమిషాలు ఎందుకు? కౌంట్ డౌన్ ఎందుకు? దానికి డైరెక్ట్గా ఫిక్స్ చేసి పంపించచ్చు కదా పైకి. అంటే కౌంట్ డౌన్ ఎందుకు? అంటే గాలి యొక్క గమనాన్ని బట్టి, అప్పుడు మేఘాల యొక్క ప్రభావాన్ని బట్టి అది వెళ్తున్నటువంటి ఒక కక్షలోకి అది ఎక్కడ ఆటంకం లేకుండా వెళ్ళడానికి ఆ యొక్క సమయాన్ని మీరు ఒక 6 నెలలుగా మీరు తెలుసుకొని పంపిస్తున్నారు. తర్వాత రెండో విషయం అంటే నా పంపించడానికి డైరెక్ట్గా పంపిస్తున్నారా, నమ్మకంతో పంపిస్తున్నారా? ఈ రాకెట్ని కూడా ఫలాని కేంద్రంలో ఫలా ఆర్బిట్లో అది దిగుతుంది, ఇలా తిప్పగలనేటువంటి నమ్మకంతో పంపిస్తున్నాం. అంటే నీకేంటి? సైన్స్ అనే నమ్మకం నీది. నీ సైన్స్ నేను తప్పు పట్టట్లే, కానీ నా ధర్మాన్ని, నా యొక్క నమ్మకాన్ని, దేవుడు అనే విషయం నమ్మకాన్ని తప్పు పట్టేటువంటి అర్హత నీకు లేదంట నేను. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మెనీ పీపుల్ కెన్ థింక్ ఆస్ట్రాలజీ ఇస్ ద ట్రాష్ అని చెప్తుంటారు. సమ్ పీపుల్ కెన్ థింక్ ఆస్ట్రాలజీ ఇస్ ద గ్రేట్ సైన్స్. సో మీరున్నటువంటి సైంటిస్టులు అందరూ కూడా 60% ఆస్ట్రాలజీ నంబర్, ఆస్ట్రోనామీ నమ్మిన వాళ్ళు ఆస్ట్రాలజీ నంబర్, బట్ 32% కెన్ యాక్సెప్ట్ ఆస్ట్రాలజీ. అలాంటి నేను చూపిస్తాను, నేను చూపించగల అవకాశం నాకు దగ్గర ఉంది. కాబట్టి అలాంటి సైంటిస్ట్, జ్యోతిష్యాన్ని నమ్మిన సైంటిస్ట్ కూడా మా దగ్గర ఉన్నారు. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే దేవుడు ఉన్నాడా, కనిపిస్తాడా అనేటువంటి ప్రశ్నకు వస్తుంది లాస్ట్కి వచ్చరికి. నేను నాలాంటి కొద్దిగా నేను మొండివాడిని, కొద్దిగా నేను చాలా మొండివాడిని, మీకు తెలిసే ఉంటున్నాను. అంటే ఇదంతా కూడా ఏం చెప్తున్నా అంటే ఉగాది ఫలితాలు చెప్పుకోవడానికి ముందు ఈ విషయం మీకు తెలిస్తే జ్యోతిష్యం అనేటువంటి నమ్మకమా కాదని తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు నన్ను అడుగుతారు, మీరు ఉమెన్ యాంకర్గా ఉన్నారు, ఏమో గురుగారు మీ దేవుడు ఉన్నాడా, నాకు మొన్న ఉద్యోగం వచ్చిందండి, మళ్ళీ రాలేదు, ఆ దేవుడు వెళ్ళాడు, ఎన్ని పూజలు చేసిన లేడు అంటాడు. రైట్, ఓకే, యాక్సెప్టెడ్. దేవుడు లేడు అంటున్నావు కదా, దేవుడున్నా నేను ప్రూవ్ చేస్తాను, చూపిస్తారా? ఎస్, ఆఫ్ కోర్స్. దానికి ఒక చిన్న టెస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇంటర్మీడియట్లోకి వెళ్ళాలంటే 10th పాస్ అవ్వాలి. సో 10th క్లాస్లో నేను ఒక టెస్ట్ పెడుతున్నాను నీకు, అంటే దేవుడు ఉన్నాడా అని చూపించడానికి ఒక టెస్ట్ నన్ను ఫాలో అవ్వాలి మీరు. ఆ టెస్ట్ కనుక మీరు పాస్ అయితే మీకు దేవుడు చూపిస్తాను. నేను టెస్ట్లో నేను ఫెయిల్ అయితే నేనే మీకు ఇలా విభూతి పెట్టుకొని మంచి శుభ్రంగా మీ ముందరే దమ్ము కొడుతూ మందు కొడుతూ దేవుడు లేడు, అంత అబద్ధం అని చెప్పేసి ప్రచారం చేస్తాను. టెస్ట్లో కనుక మీరు ఫెయిల్ అయితే దేవుడు ఉన్నాడని ఖచ్చితంగా 1,00,000 మందికి మీరు అనౌన్స్ చేయాలి దాన్ని. ఇది ఎవరికైనా సరే చెప్తాను నేను. ఏం టెస్ట్ అండి అంటే కొద్ది ఇబ్బంది కలిగించవచ్చు మీకు. ఆ టెస్ట్లో వచ్చేటువంటి మే నెలలో మధ్యాహ్నం, మే 15వ తేదీ మధ్యాహ్నం హ్యాబిట్ సెంటర్లోకి వెళ్దాం. హ్యాబిట్ సెంటర్కి వెళ్ళి మీకు కంటికి నేను క్లిప్స్ పెడతాను, అంటే కళ్ళు ఓపెన్ ఉండడానికి. మీ ఐబాల్ అటు ఇటు కదలకుండా సూది కూడా పెడతాను ఎడ్జ్లోకి పెట్టి, ఆకాశం మెడ పైకి లేపి మధ్యాహ్నం ఎండలో మీకు సూర్యుని చూస్తూ ఉండాలి.
ఎంతసేపు చూడాలి? ఒక 45 మినిట్స్ చాలు, నాకు ఎక్కువ వద్దు. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి ఆకాశం వైపు చూస్తూ సూర్యుడిని కన్ను ఆర్పకుండా చూడాలి. మీరు డైరెక్ట్గా అక్కడి నుంచి మనం మీకున్నటువంటి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి వెళ్దాం. మనం మీ రెటీనాలో కనుక ఏదైనా ప్రాబ్లం రాలేదు అన్నట్టయితే నేను మీరు చెప్పినట్టుగా మీ రెటీనా బ్రహ్మాండం, ఈ అమ్మాయికి రెటీనా బ్రహ్మాండం పనిస్తుంది, ఐ ప్రాబ్లం లేదు, ఈ అమ్మాయికి అద్దాలు కూడా కలదంటే ఆ క్షణం నేను దేవుడు లేడు అబద్ధం అని నమ్మేస్తాను, అందరికీ చెప్తాను, ప్రచారం చేస్తాను. రెటీనాలో కొంత మీకు ప్రాబ్లం వచ్చిందని కనుక ప్రూఫ్ అయితే అక్కడ, ఎందుకంటే అల్ట్రా యూవీ కిరణాలు ఎక్కువగా ఉంటాయి, వాటి వల్ల రెటీనా ప్రాబ్లమ్స్ అందరూ తెలుసు. ఒక్క సూర్యుడిని నీ కళ్ళతో చూడలేనటువంటి దమ్ములేని నీకు సహస్ర సూర్యమండల వర్తిత్వమైనటువంటి ఆయనని చూడాలనుకోవడం నీకు ఎక్కడ ధైర్యం రా? నీకు ఎక్కడ ధైర్యం ఉంటుంది నీకు? నేను చెప్తానేమో చూసారా, కట్టుకథలు చెప్తానంటారు. అరే ఐఎమ్ వెరీ ప్రాక్టికల్. సహస్ర సూర్యమండలం ఉన్నాడు ఆయన, ఎస్, 1000 సూర్యులతో సమానమైన వాడు దేవుడు. ఎక్కడుంది ఇది? భగవద్గీతలోకి వెళ్ళండి. నువ్వు కాదు, నీ తాత ముత్తాతల కంటే ముందే భగవద్గీత ఉంది. ఆ భగవద్గీతలో రాసింది ఇది. ఎప్పుడు రాసింది, ఎక్కడ రాసింది అంటే కృష్ణ పరమాత్మని చూడడానికి కళ్ళకందరికీ ధృతరాష్ట్రుడు వచ్చేసి నేను ఆయన నీ రూపం చూడాలనుకుంటున్నా అంటే, వద్దు మామయ్య గారు, నన్ను నా విషయం చూడలేరు మీరు, వద్దు అని అంటే, లేదు నేను చూడాలనుకుంటున్నానంటే మిగతా వాళ్ళందరూ కళ్ళు మూసుకుంటే ఈయన విరాట్ రూపంలో విశ్వరూప సందర్శన చేసినప్పుడు ఆ ధృతరాష్ట్రుడు ఆయన నేను చూడలేకపోతున్నా కృష్ణ, నా వల్ల కాదు, నా కళ్ళు మూసి అని చెప్తాడు. అంత కాంతివంతమైనటువంటి శక్తి అది. దాన్ని నేను భగవంతుడు అంటాను, నేను కృష్ణుడు అంటాను, శివుడు అంటాను, విష్ణుమూర్తి అంటాను, నా ఇష్టం. నువ్వు ఓడి దాన్ని కాదనడానికి. ఈ టెస్ట్ నువ్వు పాస్ అయినట్టయితే నేను నీకు దేవుడిని నేను ఒప్పుకుంటా. ఈ టెస్ట్ నువ్వు ఫెయిల్ అయితే ఖచ్చితంగా నువ్వే దేవుడు 100 మందికి ప్రచారం చేయాలి. ఇది మన ఆడియన్స్ కూడా క్లారిటీగా తెలియడం కోసం ఇంత చెప్పాను. ఇప్పుడు మీకు జ్యోతిష్య ఫలితాలు అనేది తప్పకుండా మీరు ఫాలో అవుతూ ఉన్నటువంటి ప్రయోజనాన్ని పెద్దల యొక్క మాటలు వింటూ శుభాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేదిన సుఖినవంతు. ఎక్కువ చెప్పాను కాదు, విషయాన్ని అర్థం చేసుకుంటే మీకు ఉపయోగపడుతుంది. లేదా ఇది సోది అనుకుని వదిలేయండి, స్కిప్ చేసి ముందుకెళ్ళే ప్రయత్నం చేయొచ్చు, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఒక్కళ్ళు విన్నా నాకు ఆనందమే, 1,00,000 మంది వింటే మహాదానందం. శుభమస్తు. ముందుగా మేషరాశి వారికి ఆదాయ వ్యయాలు చూసుకుందాం. మనం ఫస్ట్లో చెప్పుకున్న ఒక దాంట్లో అందరు ఆదాయం చూసి కంగారు పడకండి, ఖర్చు చూసి భయపడకండి, ఓకేనా? ఎందుకంటే అలాగే ఇక్కడ నేను కొన్ని విషయాలు ఏంటంటే అందరికంటే ఒక ప్రత్యేకత నా దగ్గర, నేను చూసే విధానం వేరు. మరి అందరికీ నచ్చకపోవచ్చు, నచ్చవచ్చు. ఆదాయ వ్యయాలతో నేను ఎప్పుడు కూడా జాతకాలు నేను చూసేవాడిని కాదు. రాజపూజ్య అవమానం గొప్ప. ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నాం అనకన్నా బయటికి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయికి ఎంత గౌరవం ఉంది అనేది ఇంపార్టెంట్. ఎంతమంది అవమానం చేస్తున్నారు, ఆ రెండింటిని కంపేర్ చేసుకుంటే మనకి ఆదాయం ఆటోమేటిక్ వచ్చేస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని అంటే మనం రాజపూజ్య అవమానమే నేను ఫోకస్ చేస్తాను. ఏ వ్యక్తికి రాజపూజ్యాలు ఎలా ఉన్నాయి, గౌరవం అవమానం ఎలా ఉన్నాయి తెలుసుకుంటే ఆ సంవత్సరం దాని గురించి తెలుసుకోవచ్చు. కానీ 11 రూపాయలు ఉన్నాయి, 5 ఖర్చు అయింది, 11 ఖర్చు ఉంది, 2 ఆదాయం ఉంది, ఇవన్నీ కూడా కొంత మనకి ఆనందపడడానికి, క్షణికమైనటువంటి ఆనందపడడానికి తప్ప మీరు ఫోకస్ చేయాల్సింది రాజపూజ్యం అవమానం మీదనే ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి. అన్ని రాశుల వారు కూడా. మనం ప్రస్తుతానికి మేషరాశి వారికి ఆదాయం ఎంత ఉంది? 11 ఆదాయం, 5 ఖర్చుగా చెప్పబడుతుంది. అలాగే రాజపూజ్యం వీరికి 2, అవమానం పాలు 4 ఉంది. ఇక్కడ మీరు బేస్ చేసుకోవచ్చు. ఇక మీకు ఫలితాలను నక్కలేదు, ఇంకా సింపుల్. ఇవి 2 తెలుసుకుంటే ఎలా ఉండిప్పుడు తెలిసిపోద్ది మీకు. కేవలం మీ తృప్తి కోసం నేను ఫలితాలు కూడా చెప్పే ప్రయత్నం, వ్యాపారంగా ఎలా ఉండి చెప్పే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారికి ప్రస్తుతం శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంటే 12వ ఇంట రాశిలో మీనరాశిలో శని సంచారం. అలాగే వీరికి 3వ స్థానంలో గురు సంచారం. అంటే గురువు భగవానుడు 3వ ఇంట ఉన్నాడు. రాహు కూడా వచ్చేసి కుంభంలో ఉన్నాడు. అలాగే కేతు వచ్చేసి మీకు సింహంలో ఉన్నాడు. సో ఈ ప్రభావాన్ని, ఈ 4 రాశుల యొక్క ప్రభావాన్ని చూసినప్పుడు గురువు కొంత జూన్ 2వ తేదీ నుంచి వీరికి అనుకూలవంత యోగాన్ని కలిగిస్తాడు. మరి స్వామి ఆదాయం ఎలా వచ్చింది అని అడిగితే ఇతర గ్రహాల యొక్క శుభ ఫలితాల వల్ల పూర్వజన్మ పుణ్యఫలం మరి వీరికి మంచి ఆదాయం 11 ఆదాయం 5 ఖర్చుగా చెప్పబడుతుంది. అయితే మరి అవమానం ఎందుకు వచ్చిందంటే రాహు ప్రభావం చేత, శని ప్రభావం చేత వీరికి సంఘంలో అనవసరమైన అవమానం వచ్చే అవకాశం, అనవసరమైన తిరుగుడు కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించుకోండి. అంటే వృధా ప్రయాస, సమయం వృధా చేసుకోవడం, అనవసరంగా ఇతరుల గొప్పతనం కోసం, అంటే గొప్ప కోసం చేసేటువంటి కొన్ని ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. అంటే కొన్ని మెప్పు కోసం, ఇప్పుడు అవతల వాళ్ళ మెప్పు కోసం మనం చేసే పనులు కొన్ని నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఆ విషయంలో అవమానాలు పొందుకుంటారు, జాగ్రత్తగా ఉండండి. మీ సొమ్ముతిని మిమ్మల్ని అవమానం చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. మీరు శ్రమ పడ్డంతసేపు బాహా ఊహో అంటారు, శ్రమ పడిన తర్వాత మిమ్మల్ని పక్క పెట్టే వాళ్ళు ఉంటారు. కాబట్టి మేషరాశి వాళ్ళు తప్పకుండా మీరు చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేస్తేనే మంచిది. ఆదాయం బాగుంటుంది, ఆదాయ వనరులు బాగుంటాయి. వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, ధన సమీకరణ కానీ, గృహయోగం. ఈ సంవత్సరం వీళ్ళకి గృహయోగం కూడా ఉంది. తప్పకుండా వీరికి గురుబలం వల్ల గృహయోగం ఉంది. ఎప్పుడు ఉంది అది? జూన్ 2 నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు వీళ్ళకి మంచి గృహలాభము, వాహన సౌఖ్యము, మాతృ సౌఖ్యము, వివాహ యోగము, సంతాన ప్రాప్తి. తప్పకుండా ఈ రాశి వారికి ఈ సంవత్సరం సంతాన యోగం కూడా ఉంది.
కళాకారుల క్రీడాకుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో ఎదుగుదల కూడా ఉంటుంది. బట్ ఏదేమైనా జూన్ 2 నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకే మీరు ఇటువంటి ప్రయత్నాలు చేయండి. ఆ తర్వాత కానీ దానికంటే ముందు కానీ తప్పకుండా మీకు కొద్దిగా నష్టము, కష్టము, వ్యాపార పరంగా ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు పరిశ్రమ, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, ముఖ్యంగా షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో పెట్టుబడి పెట్టేవాళ్ళు కానీ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం. అంటే ఈ జూన్ లోపల వరకు దీర్ఘకాలికం పెట్టండి. ఆల్రెడీ యుద్ధం ప్రారంభమైంది, యుద్ధం జరుగుతోంది, అనేక రకమైన షేర్ మార్కెట్ పడిపోతోంది. నేను వారం ఫలితాలు ఇస్తుంటాను, కానీ అయినా సరే 1-2 రోజులు పెరుగుతుంది, మళ్ళీ పడిపోయేటువంటి ప్రయత్నం. కాబట్టి అతలాకుతలమైనటువంటి అంతర్జాతీయ ప్రభావం చేత మనకు వచ్చే 3 నెలల వరకు మాత్రం ఈ షేర్ మార్కెట్లో కొద్దిగా డౌన్ఫాల్ ఉంటుంది. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ పెరిగేటువంటి పరిస్థితి మనం ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలిగా. కాబట్టి ఆ క్రూడ్ ఆయిల్ పెరగడం అనేది కంపల్సరీ కనబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేస్తే మంచిది. బట్ రైతులకి 2 పంటలు కూడా బాగా ఉన్నాయి. ఈ సంవత్సరం నల్లరేగడి పంటలు బాగా పండే అవకాశం, కుసుమ పూలు, కుసుమలు, అలాగే మనకి పొద్దుతిరుగుడు పువ్వులు, చామంతి, గులాబీలు, తర్వాత మనకి తైదలు, సజ్జలు, గోధుమలు, ఈ పంటలు బాగా పండే అవకాశం. రైతులకి మంచి అనుకూలవంతమైనటువంటి పంట లాభం. 2 పంటలు కూడా ఒక రకంగా మొదటి పంట సామాన్యంగా ఉన్న, రెండవ పంట మీకు అద్భుతమైనటువంటి లాభాన్ని పొందుకునే అవకాశం ఉంటే తప్పకుండా మీరు మంచి పంటలు పండే అవకాశాలు కూడా బలం కనబడుతున్నాయి. అనుకూలమైనటువంటి గృహ సంబంధ శుభయోగాలు ఉన్నాయి. కళాకారులకు బాగా అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు లాభాలు ఉన్నాయి. విద్యార్థులు కూడా చాలా మంచి ప్రయోజనం ఉంది. ప్రస్తుతానికి శని ఏళ్ళనాటి శని ఉన్నప్పటికీ కూడా దీని గురించి మీరు ఎక్కువ ఫోకస్ చేయకండి. ఎప్పుడైనా అదే అంట నేను, చాలా మంది విద్యార్థులు కూడా ఏళ్ళనాటి శని ఉంది, అర్ధాష్టమి శని ఉంది, ఇది భయపడకండి. విద్యార్థులకి ఇప్పుడు దీని ఫలితాలు అఫెక్ట్ అవ్వవు. ఎందుకు అవ్వంటే నీకంటూ ఒక ఆదాయము నువ్వు స్వయంకృత ఎదుగుతున్నప్పుడు మాత్రమే దీని ప్రభావం ఉంటుంది. లేదంటే నేను ఇంటర్మీడియట్ అయిపోయింది, ఆపేసాను, చదువుకోవడానికి అయిపోయింది, అది ఉద్యోగం ప్రయత్నించాను, అప్పుడు మీరు ఎఫెక్ట్ ఉంటుంది. మీరు ఉద్యోగం కాదు, స్వయం కృషితో మీరు ఎదుగుతున్నప్పుడే దీని ప్రభావం మన మీద ఉంటాయి. నువ్వు చదువుకుని ఒకటే కానీ యాంబిషన్ అంటే ఇప్పుడు చదువుకోవడమే. చదువుకోవడానికి ఇవన్నీ అక్కర్లేదు. ఏళ్ళనాటి శని, అర్ధాష్టమి శని, గురు సంచారం అక్కర్లేదు. నీకు నీ జన్మజాతకంలో 5వ స్థానం బాగుంటే చాలు. అంటే అనవసరమైన స్నేహితులతో నువ్వు అనవసరంగా ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేయకపోతే మంచి విద్య ఉంది. కాబట్టి విద్యార్థులు ఇటువంటి ఉగాది ఫలితాలు చూసి కంగారు పడి టెన్షన్ పడే ప్రయత్నం, ఇట్లాంటి యూట్యూబ్లో చూసి కంగారు పడకండి, టెన్షన్ పడకండి. విద్యార్థికి అనుకూలవంతమైన శుభ ఫలితాలే ఉంటాయి, ఇది గ్యారెంటీ. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి బలంగా ఉంది. రైతులకి పంట లాభాలు బలంగా ఉన్నాయి. అలాగే మనకి ఈ ఈవెంట్ చేసేవారు కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా మంచి లాభసాటి వ్యవహారం కనబడుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ డౌన్ అవ్వడం, అది రాజకీయ ప్రభావం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో అధికంగా లాభాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి. అనవసర వ్యక్తులతో, అంటే నేను ఒకటే చెప్తున్నాను, నేను ధర్మ వ్యతిరేకులతో మీరు స్నేహం, మీ పరిచయాలు, ప్రేమ కలాపాలు కనుక ఉంటే మాత్రం చాలా ప్రమాదంలో పడతారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను, జూన్ 2 లోపల కనుక మీరు అనవసరమైనటువంటి ధర్మ వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులతో కనుక సరసల్లాపాలు, ప్రేమ కలాపాలు చేస్తే, ముఖ్యంగా ఆడపిల్లలు, మీ బాడీ పార్ట్స్ అన్ని కూడా 2 చేతులు ఫ్రిడ్జ్లో, ఒక తలకాయ వచ్చేసి ఫ్రిడ్జ్లో, అలాగే ఇక్కడ సూట్ కేసులో మీ బాడీలు ఉంటాయి. ఆ విషయం గమనించుకొని ధర్మ వ్యతిరేకులతో, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళతో స్నేహం మీకు పనికిరాదు. గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉంటే మంచిది. ఏదేమైనా ఈ సంవత్సరంలో మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువ చేసుకుంటే సమస్త శత్రుపీడా పరిహారం కలిగి ఉత్తమమైనటువంటి విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో అనుకూలంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళగలిగే అవకాశాలు కూడా మీకు ఈ సంవత్సరంలో బలంగా ఉన్నాయి. శుభం కలిగే అవకాశాలు స్పష్టంగా చెప్పవచ్చు. అంటే కొన్ని నేను చెప్తున్నటువంటి విషయాలు కొంతమందికి కాంట్రవర్సీ కాదు, రియాలిటీ మాట్లాడతాను. నా ధర్మం నా గొప్పది. ఇప్పుడు నా తల్లి నేను గొప్పదని చెప్పడం ఎప్పుడు భయపడను. నా తల్లి గొప్పది. కొంతమంది వచ్చేసి అనసూయ, సీత, సావిత్రి, వాళ్ళ పతివ్రతలు ఇంకోరు ఉంటే నేను మా అమ్మనే చెప్తాను. అఫ్కోర్స్ ఐఎమ్ వెరీ యాక్టివ్, ఐఎమ్ వెరీ పర్ఫెక్ట్ ఇన్ మై సైడ్. నేను నా తల్లి, నా ధర్మం గొప్ప అని చెప్పుకుంటే పక్కోటి ధర్మం ఎలా చెప్తాను నేను? కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే అనౌ దట్ మై ధర్మం ఈజ్ ద గ్రేట్, అదర్ ధర్మాస్ ఇస్ నథింగ్ అదర్ ధర్మాస్. అది క్లారిటీగా చెప్తాను నేను. భయపడేవాడిని అసలు కాదు నేను. అందుకే సమ్ పీపుల్ కెన్ థింక్ మై సెల్ఫ్ కిరణ్ శర్మ ఇస్ ద రాటికల్ ఆస్ట్రాలజర్. ఆఫ్ కోర్స్ మేబీ ఐ కెన్ యాక్సెప్ట్ దట్. నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. రాడికల్ ఆస్ట్రాలజీ అనుకున్న పర్లేదు, రైట్. సో వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి తెలుసుకునే ముందు మనకి ఆదాయ వ్యయాలు 5 ఆదాయం, 14 ఖర్చు. అలాగే 5 గౌరవం ఉంది, 4 అవమానాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇక్కడ అవమాన పాలు తక్కువ ఉంది. అంటే సంఘంలో ఈ సంవత్సరంలో మీకు అధికమైనటువంటి గౌరవ, ఆనందాది, అదృష్ట యోగాలు బలంగా ఉంటాయి. ప్రెజెంట్గా ఈ రాశి వారికి గురుడు ధనస్థానంలో బలంగా ఉన్నాడు. కుటుంబ విలువలు, ధనం బాగా ఉంది. ఏకాదశంలో శని కూడా బలంగా ఉన్నాడు. అంటే 2 రకాలుగా ఈ ఇంతకుముందు ఈ శ్రీ విశ్వావసనామ సంవత్సరం చాలా బాగుంది. రేపు వచ్చేటువంటి పరాభవనామ సంవత్సరం కూడా జూన్ వరకు చాలా అద్భుతంగా ఉంటుంది. జూన్ 2వ తేదీ వరకు అద్భుతం.
జూన్ 2 నుంచి అక్టోబర్ మధ్యలోనే వీరికి విపరీతమైనటువంటి గురు ప్రభావం చేత అనవసరమైనటువంటి ఖర్చు పెరగడం, కొంతమంది చేత అవమానించబడడం, మీరు అనుకున్నటువంటి పనులు కొద్దిగా స్ట్రక్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కనుక ఆ విషయంలో వృషభ రాశి వారు జూన్ టు అక్టోబర్ వరకు జాగ్రత్తగా ఉంటే, ఈ 5 మాసాలు జాగ్రత్తగా ఉంటే మిగిలినటువంటి తర్వాత ఏమవుతుందండి, ఈ సంవత్సరంలో ఒక మైనస్ ఆర్ ప్లస్ అనుకోండి, గురు భగవానుడు ఓవర్ ఎక్స్ట్రీమ్ ఆయన జర్నీ చేస్తున్నాడు. అంటే ఎప్పుడైనా ఒక రాశికే వెళ్ళాలి, ఈసారి 3 రాశులకు వెళ్తున్నాడు. అంటే ఈ రాశిలో ఉంటాడు, మర్నాడు కొంత రాశికి వెళ్తున్నాడు, 6 నెలల తర్వాత ఇంకో రాశికి వెళ్తున్నాడు ఆయన. అంటే ఆ జర్నీ ఎక్స్ట్రీమ్ జర్నీగా ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ అవుతున్నారు అందరూ కూడా. కాబట్టి మరి వృషభ రాశి వారికి 4వ ఇంటికి అంటే సింహంలో గురుడు వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ గృహయోగం, ధనలాభం, ఐశ్వర్యం, ఆనందం, విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, సంతాన యోగం, వివాహ యోగం ఉంటుంది. అంటే నెగిటివ్ పీరియడ్ అంతా కూడా జూన్ టు అక్టోబర్ ఎండింగ్ వరకు మాత్రమే. కనుక ఈ 4-5 మాసాలు మీరు జాగ్రత్తగా ఉంటే ధనము, ఆరోగ్యం, ఆనందం, వ్యాపారపరంగా వృద్ధి పొందుకోవడం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి రావడం, కళాకారులకి, క్రీడాకారులకి, సినిమా రంగంలో నటీనటులకి, దర్శక నిర్మాతలకు కూడా అనుకూలం, శుభయోగాలు. మరి జూన్ టు అక్టోబర్ మధ్యలో ఒక ముఖ్యమైనటువంటి కథానాయకుడికి, ఈ రాసిన కథానాయకుడికి ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది. అంటే ముఖ్యమైనటువంటి నాయకుడు, అంటే ఈ రాసినటువంటి అంటే నటుడు, అంటే మగవాళ్ళకి జరిగేటువంటి అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. అది ఎవరు మీరు చెప్పొచ్చు కదా అంటే నాకేం తెలుస్తుంది, వృషభరాశి నటుడు ఎవరో మీరు వెతుక్కోవాలి. ఆ నటుడి జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఆ నటుడి జాతకం నా దగ్గర లేదు కదా, కాబట్టి నేను ఎవరినో నేను పాయింట్అవుట్ చేయట్లేదు. ఈ వృషభరాశి నటుడికి మాత్రం ఈ జూన్ టు అక్టోబర్ మధ్యలో ప్రమాదం జరిగే అవకాశం, అది కూడా సెట్లోనే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అది జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేస్తే చాలా మంచిది. మిగతా సమయంలో ధనము, ఆర్థిక లాభం, ఆనంద లాభం, మీ విడుదలైనటువంటి సినిమాలు మంచి సాగడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల మంచి ధన ప్రాప్తి పొందుకోవడం, గృహ లాభము, వివాహ యోగము, సంతాన యోగము, కవల పిల్లలు పుట్టే అవకాశం వీళ్ళకి. మంచి విదేశీయాన యోగం కూడా ఉంది. విదేశాలకు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు కలిసి వస్తాయి. గ్రీన్ కార్డ్ PR పొందుకునే అవకాశం ఉంటుంది. కళాకారుల క్రీడగా అభివృద్ధి బలంగా ఉంటుంది. మంచి అవార్డులు అందుకునే అవకాశాలు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణాలకు కూడా లాభదాయకమైనటువంటి శుభయోగాలు కనబడుతున్నాయి. ఇక వ్యాపారపరంగా బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైళ్ళ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, అలాగే ఫైనాన్స్ వ్యాపారంలో కానీ, చిట్ ఫండ్ వ్యాపారంలో కానీ మంచి లాభాలు పొందుతుంది. ఆటోమొబైల్ వ్యాపారం కూడా మంచి లాభాల్లో ఉండే అవకాశం ఉంటుంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ లాంటి వ్యాపారాలు కూడా కలిసి వచ్చేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఈ రాశి వారికి కనబడుతుంది. బిట్వీన్ దట్ పీరియడ్ జూన్ టు అక్టోబర్ వరకు కేర్ఫుల్గా ఉంటే తగునుకుంటుంది. మరి ఏ దేవుని పూజించాలి, రైతులకు ఎలా ఉంటుంది అంటే, రైతులకి ఈ రాశి వారికి మొదటి పంట చాలా బాగా పండుతుంది, రెండవ పంట సామాన్యంగా ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా, అంటే ముఖ్యంగా వీరు అలసందలు, అలాగే మోరంగడ్డ, తెలంగాణలో మోరంగడ్డ అంటారు, ఆంధ్రాలో సరికి చిలగడ దుంప అంటారు. సో అవి కానీ చామగడ్డ, తర్వాత మీ క్యాబేజీ, క్యాలీఫ్లవర్ లాంటివి వీరు పండిస్తే చాలా మంచిది. వరి వంగడాలు తప్పకుండా అనుకూలంగా ఉంటే తప్పకుండా కలిసి వచ్చే అవకాశం. రైతులకు కూడా మంచి శుభయోగాలు ఉన్నాయి. అలాగే మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చేల వారికి సంవత్సరంలో అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. వివాహము, సంతాన యోగం, ఇలా అన్ని రకాల శుభయోగాలు కూడా వీరికి చాలా బలంగా ఉంటాయి. తప్పకుండా అనుకూలమైన శుభయోగం ఉంది. అలాగే ముఖ్యంగా డబ్బు విషయంలో కాస్త ఖర్చుని కంట్రోల్ చేసుకునే ప్రయత్నాన్ని చేయాలి. ఎందుకంటే ఖర్చు విషయంలో వీరికి రాహు యొక్క ప్రభావం. ఖర్చు అంటే రెండవది, కొంతమంది ఈ జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో మంచి వాళ్ళే, కొంతమంది రాజకీయ నాయకులు, మహానాయకులు లంచగొండలుగా పట్టుబడడం, అంటే సూట్ కెట్టల్లో డబ్బులు ఇస్తూ పట్టుబడేటువంటి వ్యక్తులు, అటువంటి మహానాయకులు మళ్ళీ పట్టుబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నోటుకు కింద మరి తప్పకుండా మళ్ళీ పట్టుబడే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలాగే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగస్తులు, అది కూడా గ్రేడ్ 2 ఆఫీసర్లు, అంటే కమిషనర్ స్థాయిలో ఉన్న వ్యక్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం, అవినీతి భాగవతం బయటపడి ఈ నోట్ల కట్టలు పాముల కట్టలాగా బయటకు వచ్చే అవకాశాలు కూడా కొన్ని మనం ఈ రాశి వారికి చూడవచ్చు. జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదనే విషయాన్ని గమనించండి. విద్యార్థులకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఈ సంవత్సరంలో అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు. వెంకటేశ్వర స్వామి వారిని ఎక్కువగా ఆరాధన చేయడం, హనుమంతుని ఎక్కువ పూజించడం వల్ల వీరికి అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మిథున రాశి వారికేమో ఆదాయం 8గా చెప్పబడుతుంది, ఖర్చు 11గా చెప్పబడుతుంది. అలాగే ఇక్కడ వీరికి వెరీ ఇంపార్టెంట్, రాజపూజ్యం 1 ఉంటే అవమానం 7. సో మిథున రాశి వారికి గత సంవత్సరంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావం అలాగే ఉంది. ఈ సంవత్సరంలో జన్మంలో ఉన్నటువంటి గురుడు అలాగే ఉన్నాడు. మరి మిథున రాశి వారి గత సంవత్సరంలో ఇల్లు కొన్న విషయం, స్థలాలు కొన్న విషయం చాలా మంది చూసాం. ఆరోగ్యవంతులయ్యారు, గొడవలు ఉన్నాయి, తొందరపాటు నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడిన వాళ్ళు ఉన్నారు. అనేకమైనటువంటి శుభాశుభం ఇస్తున్నటువంటి యోగాలు ఉన్నాయి. మరి ఈ సంవత్సరం వీరికి అవమానాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి 7 అవమానం అంటే మనం భరించినటువంటిది. కాబట్టి ఈ సంవత్సరంలో నోరు అదుపులో పెట్టుకొని 365 రోజులు నోరు మూసుకొని ఉండగలిగేటువంటి అవకాశం ఉంటే ఈ సంవత్సరం మౌన దీక్ష చేస్తే వీరికి మంచిది. 2 రకాల మౌన దీక్ష, 2 రకాల నోరు మూసుకోవడం. ఎలా? ఒకటి,
ఇష్టం వచ్చినటువంటి పదార్థాలు తినకపోవడం, రెండవది అతిగా మాట్లాడకపోవడం. ఈ రెండు కనుక చేయగలిగితే మిథున రాశి వారికి అదృష్టం. ఈ రెండు మేము చేయలేమండి అనుకుంటే ఈ సంవత్సరం దరిద్రం మీ సొంతం. ఈ రెండే విషయాలు, ఇంకా వీరికి వేరే అవసరం లేదు ఫలితాలుగా. వ్యాపారంలో నోరు అదుపులో ఉండాలి, కంట్రోల్లో ఉండాలి, ఖర్చుని కంట్రోల్ చేసుకోవాలి, అనవసరమైన వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడకూడదు, ధర్మ వ్యతిరేకులతో అసలు ఎట్టి పరిస్థితుల్లో మీరు అనవసరంగా మాట్లాడే ప్రయత్నం చేయకూడదు, లేనిపోని అపోహలు అపవాదులు వెళ్ళకూడదు, షేర్ మార్కెట్లో దుందుడుకుగా ఉండే ప్రయత్నాన్ని చేయకూడదు. ఇవన్నీ కూడా కాస్త జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం. మిథున రాశి వారికి అంటే ముఖ్యంగా ఈ గురుడి యొక్క ప్రభావం ఎక్స్ట్రీమ్గా తిరగడం వల్ల మనకి ఈ యొక్క ప్రభావాలు ఎక్కువ ఉంటాయి. బట్ ఈ జూన్ టు అక్టోబర్ మధ్యలోనే అనేక రకమైన శుభయోగాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి. అనేక రకాల షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, వ్యాపారపరంగా చూసుకుంటే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, ఇలా మనకి ఫైనాన్స్ వ్యాపారం కానీ చిట్ ఫండ్ వ్యాపారం కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం, ఆరోగ్యవంతమైన శుభయోగాలు కూడా ఉన్నాయి. బట్ జూన్ 2వ తేదీ వరకు విపరీతమైన ధన నష్టం, అనవసర అవమానాలు, నోరు తెరిస్తే అబద్ధాలు ఆడడం, ప్రతి చిన్న విషయానికి అబద్ధాలు ఆడేట అవకాశం. అటువంటి చిన్న చిన్న అబద్ధాల వల్ల మీరు ప్రమాదాలు పడే అవకాశం. కాబట్టి జాగ్రత్తగా ఉండడం, కుటుంబాన్ని జాగ్రత్త చూసుకోవడం, రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వడం. విద్యార్థి ఈ సమయంలో మీరు 8 గంటలు కష్టపడుతుంటే కనీసం 11 గంటలు కష్టపడగలిగితే యూ విల్ గెట్ బెటర్ పర్సెంటేజ్, నాట్ ఫస్ట్ ర్యాంక్, ఇది గ్యారంటీ. ఫస్ట్ ర్యాంక్ రావాలంటే మీరు 16 గంటలు కష్టపడి 8 గంటలే నిద్రపోవాలి. కాబట్టి ఈ విషయం దృష్టిలో పెట్టుకొని ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, ప్రెజెంటేషన్ బాగా ఉంటే, తల్లిదండ్రుల మాట మాత్రమే అండర్లైన్ చేసుకోండి, తల్లిదండ్రుల మాట మాత్రం విన్న వాళ్ళకి 90% అవుతుంది. తల్లిదండ్రుల మాట పక్కన పెడుతూ పక్కదారి పట్టే వాళ్ళకి 70%, స్నేహితుల మాట విని అడ్డదారి దొక్కే వాళ్ళకి 40-50% వస్తుంది. మీ మాట మీరు విన్న వారికి ఫెయిల్ అయి కూర్చుంటారు, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది నేను ఇంత క్లారిటీ అయిపోయాను కాబట్టి విద్య ఇలా ఉండాలి తెలుసు. ఎందుకంటే తొందరపాలనలో ఎగ్జామ్స్ టైం కదా, నెగిటివ్ చెప్తున్నాను అనుకోవద్దు. ఇలా మీకు స్వయం కృషితో మీకు అద్భుతమైనటువంటి యోగాలు పొందుకునే ప్రయత్నం చేస్తూ తల్లిదండ్రులతోనే ఉంటే మీకు ప్రయోజనం ఉంటుంది. లేదా ఆడపిల్లలు ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొత్త మనకి సైన్స్ బాగా కొత్త పొంతులు దొక్కుతోంది. 10 ఏళ్ళ అమ్మాయికి ప్రేమ వ్యవహారాలు, 11 ఏళ్ళ అబ్బాయి వచ్చేసి 13 ఏళ్ళ అమ్మాయి వచ్చేసి 11 ఏళ్ళ అబ్బాయిని ప్రేమించడం, ఈ ప్రేమ కలాపాలు ఎక్కువైపోయి ఇంకా కొద్దిగా ఎక్స్ట్రీమ్గా ముందుకెళ్ళిపోయి ఇంకా మనకు సినిమాలు ఉన్నాయి కదా. అంటే మీరు చిన్నప్పుడు ఇప్పుడు మీ వయసు 10, 20, 30, 22 ఉంటుండొచ్చు. అంటే ఒకప్పుడు సినిమా వచ్చింది, ఒక చిత్రం, ఒక ఆయన తీశాడు, ఒక మహానుభావుడు. స్కూల్ ఏజ్లోనే వచ్చేసి గర్భవతి ఆవిడ గారు వచ్చేసి స్కూల్లోకి వస్తుంది. ఆ సినిమా చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారే. అంటే గర్భంతో వచ్చి ఆవిడ స్కూల్లోకి వచ్చి స్కూల్ అందరు ఫ్రెండ్స్ సపోర్ట్ చేసి ఇద్దరు కలిసి కూర్చొని స్కూల్లో ఎగ్జామ్స్ రాసే స్థాయికి అక్కడ ఇన్స్పైర్ తీసుకునేటువంటి సినిమాలు. ఇటువంటి సినిమాలు తీసేటువంటి కొంతమంది వెధవల్ని మేము ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఏమండి మనము ఆయనతో విక్రమ్ సినిమా తీసామండి, అపరిచిత సినిమా తీసాం, అది ఎంతమంది మారారు అనేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. అలా కొంతమంది చేసి ఏమండి శంకరాభరణం తీసాం, అప్పుడు ఎంతమంది మారారు అనేటువంటి వ్యక్తులు ఉంటారు. ఇక్కడ చిన్న లాజిక్ మాట్లాడుకుందాం. అంటే స్వామి జాతకాలు వదిలిపెట్టి మీరు పక్కకి వెళ్ళిపోతున్నామని కాదు, జాతకంతో ముడిపడిన విషయాలు చెప్తాను. సామాజిక దృక్కోణం ఉంటుంది నాకు కూడా. ఎందుకంటే బికాస్ నేను ఒక ఆస్ట్రాలజర్ని. ఇప్పుడు మీలాంటి వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటానంటే ఒక మంచి మాట చెప్తాను భావనతో. సొలుకబుల్ అయితే నేను చెప్పడం ఎందుకు, ఆల్రెడీ ఉంది. ఏఐ దగ్గరికి వెళ్ళి పంచాంగం ఉంటుంది, నేనే ఇస్తాను గంటల పంచాంగం, మీరే వెళ్ళి వాయిస్ ఇస్తే ఏఐ క్రియేట్ చేస్తుంది ఆటోమేటిక్గా. సో ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం ఫర్ ద గోచార ఫలితాలు ఉగా చెప్పని లేదు. ఒక కిరణ్ శర్మ అనే వ్యక్తి కనబడితే రైట్, ఒక మంచి మాట వింటారన్నటువంటి భావంతో మీరు వచ్చారు. లేదా నా దగ్గరికి ఎందుకు వస్తారు, మీరు నా దగ్గరికి రారు మీరు, రైట్. ఈ విషయంలో ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ చిన్న లాజిక్, మంచి చెడు ఏది స్వీకరిస్తానంటే మన బాడీ ఉంది కదా, బాడీలో నాసికం ఇంపార్టెంట్, ముక్కు చాలా ఇంపార్టెంట్. ఆ ముఖ్యమైనప్పుడు ఇప్పుడు మన డోర్లో ఎంట్రన్స్లో సన్నజాజి పూలు, గడప దగ్గర ఒకవైపు సన్నజాజి పూలు, ఒకవైపు 2 వైపులో సన్నజాజి పూలు పెడదాం. దానికి కొద్ది దూరంలో పెండ పెడదాం, బర్రె పెండనో గేదె పెండనో ఆవు పెండను పెడదాం. మీరు లోపలికి వచ్చారు, ఇక్కడ కూర్చున్నారు, మీకు ఏ వాసన వస్తుంది ఫస్ట్ అంటే నాసికం అనేది చెడుని గ్రహిస్తుంది ఫస్ట్. ఎందుకు చెడుని గ్రహిస్తుంది? జాగ్రత్త పడడం కోసం గ్రహిస్తుంది. ఏదో మెదడుకు బుద్ధి లేదని కాదు, మెదడు చెడుని ఎందుకు గ్రహిస్తుంది అంటే ఇక్కడ జాగ్రత్తగా ఉండడం కోసం గ్రహిస్తుంది అది. అంటే ఇప్పుడు సుగంధం రావచ్చుగా, మరి 2 వైపుల సన్నజాజులు ఎక్కువ పెట్టాం కదా, సన్నజాజి పూల వాసన రావచ్చుగా, మరి పెండ వాసన ఎందుకు వస్తుంది అంటే మన నాసికానికి జాగ్రత్త పడడానికి ఇండికేషన్ ఇవ్వడానికి చెడు వాసన వస్తుంది. అలాగే మన బుద్ధి అలాగే ఈ చెడు సినిమాల వైపు, చెడు ప్రవర్తన వైపు మలుతుంది బుద్ధి. ఎలా రేప్ చేయొచ్చు, ఎలా మర్డర్ చేయొచ్చు అనే విషయం మీరు వెళ్తున్నప్ప ఎలా సంపాదించవచ్చు అనేటువంటి దాన్ని ఫోకస్ చేయవాడు. ఈ విషయం అర్థం చేసుకోండి. కాబట్టి మన బుద్ధి, మన సైన్స్ మనకు చెప్తుంది అదే శాస్త్ర విజ్ఞానం, అదే జ్యోతిష్ శాస్త్ర విజ్ఞానం కూడా. కాబట్టి చెడు వైపు దృష్టి మళ్ళకుండానికి మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి ప్రాణాయామం చేయాలి అంటారు. ప్రాణాయామం చేయడం వల్ల ఏది మంచి చెడును గ్రహించగల శక్తి ఉంటుంది, మనం జాగ్రత్త పడుతుంది చెప్పడానికి. ఓకేనా? అలా మన యొక్క మనసు గట్టిగా పెట్టుకోవడానికి.
సో ఇలాంటివన్నీ కూడా చెప్తే సోదిలా కనపడుతుంది. కొంతమంది స్క్రోల్ చేసుకోండి, పర్లేదు, మీకు ఇబ్బంది అయితే నేను దాని గురించి ఫీల్ అవ్వను. సో ఏదేమైనా సరే ప్రస్తుతానికి ఈ జాతకంలో ఇటువంటి ఎక్స్ట్రీమ్ పనులు చేయడం వల్ల కొంత నష్టం కలిగే అవకాశం ఉంది కనుక తల్లిదండ్రుల మాట మాత్రం వింటే మనకి ప్రయోజనం, ధనలాభం, విద్యాలాభం, ఉద్యోగ లాభం ఉంటుంది. ఆత్మస్థైర్యాన్ని పొందుకునే అవకాశాలు, వ్యాపార పరంగా, వృత్తిపరంగా కూడా అభివృద్ధి, విదేశాలు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఉన్నాయి. ఈ సంవత్సరంలో 365 రోజులు నెగిటివ్ ఏం లేదు. మధ్యలో 5 months మీకు చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి. తర్వాత మళ్ళీ నవంబర్, డిసెంబర్, జనవరి కూడా ఏమాత్రం అనుకూలంగా లేదు. ఆ టైంలో షేర్ మార్కెట్ వైపు కానీ, డబ్బుల విషయంలో కానీ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. లాటరీల వైపు అసలు వెళ్ళకండి. క్యాషినోలో ఆడేకండి, మంచిది కాదు. ఈ మధ్య కొంత సెలబ్రిటీ కూడా నేను క్యాషినో ఆడుతాను, నేను ఆ పని చేస్తానని చెప్పినటువంటి డైలాగులు నేను వింటూనే ఉంటాను. అలా వాళ్ళని చూసి ఏదో పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టుగా చేయకండి, అది మంచిది కాదు. కాబట్టి ఏదేమైనా ఈ రాశి వారికి శుభయోగాలు, ధనయోగాలు, వివాహాలు కూడా అయ్యే అవకాశం ఉంది. బట్ ఓవరాల్గా 7 నెలలు నష్టం వచ్చే అవకాశం. రైతులకి మొదటి పంట కన్నా రెండో పంటనే లాభాలు పొందుకునే అవకాశం. శనగలు, కందులు, అలాగే నల్ల ధాన్యం, నల్ల నువ్వులు, అలాగే మినుములు మీకు ఎక్కువ పండే అవకాశం ఉంటుంది. కూరగాయల విషయంలో టొమాటో కానీ, దుంపకూరలు కానీ, అలాగే మీకు క్యాలీఫ్లవర్ లాంటివి పండిస్తే రాశి వారికి మంచి పంట లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఈ సంవత్సరంలో అనుకున్నాయి. ముఖ్యంగా రైతు సోదరులారా గుర్తుపెట్టుకోండి, 2 సూచనలు మీకు. ఒకటి, అన్ని రాష్ట్రాల వారికి సూచన ఇది, దయచేసి మీరు సేంద్రియ ఎరువులు వాడి ఆరోగ్యవంతమైన భారతాన్ని సృష్టించే ప్రయత్నం చేయండి. ఈ మధ్య మనకి పేపర్లో చూస్తున్నాను, గత 3 రోజులుగా గడ్డి మందు కోసం చెప్పేసి ఒక విషయం చల్లుతున్నారు. అది వాడొద్దు అని ప్రభుత్వం ప్రకటిస్తోంది. అంటే అందులో ఏముంది, విషం ఉందని చెప్తోంది. మరి అలాంటి పదార్థాలను, విషం ఉన్న పదార్థాన్ని ఎలా పెడుతున్నారు? ఆ టొమాటోల మీద క్యాబేజ్ చల్లితే అది తీసుకొచ్చి కడగకుండా తినటువంటి వాళ్ళందరికీ కూడా క్యాన్సర్ కారమైన రోగాలు వస్తున్నాయి. కాబట్టి దయచేసి మీరు ఎరువుల్ని రసాయనాలు పిచికారి చేయకండి, దానివల్ల ప్రమాదం పడుతుంది. ఆరోగ్య నష్ట భారతానికి కారకులు రైతులు అవుతున్నారు. రైతు దేవుళ్ళు అనాలా, దయ్యాలు అనాలి, నాకు అర్థం కావట్లేదు. కాబట్టి నేను రైతు అంటే నాకు చాలా ఇష్టం. రైతు లేని మనం ఎవరం లేవు, మీరు లేరు, నేను ఎవరం లేవు. కాబట్టి రైతు అనేవాడు ఎంత గొప్పగా ఉంటే ఎంత జాగ్రత్తగా మంచిది. సేంద్రియ ఎరువులు వాడితే ఎవరు కొరటలేరంటే ఒక 100 గ్రామాల వాళ్ళు స్టార్ట్ చేయండి, చచ్చుకుంటూ కొంటాడు. ఇవాళ రేపు అందరూ కూడా ఒక మంచి ఆహారం కోసం వెతుకుతున్నారు. బ్లాక్ రైస్ అని, బ్రౌన్ రైస్ అని, అలాంటి తినేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మీరు డిమాండ్ సప్లై చేయగలిగితే స్థాయికి వస్తారు. ఒక పంట నష్టం వస్తుందేమో, రెండో పంట మోకాళ్ళ మీద కూర్చొని మిమ్మల్ని దేహి అని అడుక్కు తినేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి రైతులు సేంద్రియ ఎరువులు వాడితే అద్భుతమైనటువంటి ఆరోగ్య భారతం, ఆర్థిక భారతం నిలబడుతున్నది నా యొక్క విజ్ఞాపన. ఆ విషయాన్ని గమనించండి. ఏదేమైనా మిథున రాశి వారికి చాలా మంచి శుభయోగాలు 5 మాసాలు ఉన్నాయి. ఈ 5 మాసాలను యూటిలైజ్ చేసుకోండి, క్యాష్ చేసుకుంటే చాలా మంచిది. మిగతా రోజులలో తప్పకుండా మీరు అమ్మవారి ఆరాధన, అలాగే శివయ్యని ఆరాధన చేయడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అనే విషయాన్ని గమనించండి. భగవద్గీత తప్పకుండా చదవండి, లాభం ఉంటుంది. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ముఖ్యంగా రేపు వచ్చేటువంటి మార్చి 19 ఉగాది నుంచి వీరికి దాదాపుగా ఈ రాశి వారికే కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఎక్కువ ఉంటుంది. అదేమిటంటే ఆల్రెడీ వీరికి 12వ స్థానంలో గురుడు ఉన్నాడు. కర్కాటక రాశి వారికి మిథున సంచార గురుడు ఉన్నాడు. తర్వాత జూన్ 2 నుంచి జన్మంలోకి వస్తాడు. ఈ జన్మగురుడు కూడా దేహ జాడ్యాన్ని కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే శని వచ్చేసి కర్కాటక రాశి వారికి దాదాపు 9వ స్థానంలో ఉన్నాడు. పర్వాలేదు, అంటే ఈ స్థానంలో ఉన్నప్పటికీ కూడా, అంటే కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనుసు, మకర, కుంభం, మీనం 9వ స్థానంలో, నవమ భాగ్యస్థానంలో ఉన్నాడు. కాబట్టి అంటే వీరికి నేను కొంత వీరి జాతకం చూసినప్పుడు ఆదాయ వ్యయాల గురించి మాట్లాడుకుంటే 2 ఆదాయం 11 ఖర్చు, అక్కడే దెబ్బ పడుతుంది వీళ్ళకి. అమ్మా నాకు 2 రూపాయలు వచ్చి 11 ఖర్చు అవుతుందని భయపడకండి, అక్కర్లేదు. ఇక్కడ రాజపూజ్యం 4, అవమానం 7, ఇక్కడ వీరికి మైనస్ ఎక్కువ ఉంటుంది. అంటే మిథున రాశి వారి కంటే కూడా వీరికి మైనస్ ఎక్కువ. అదేమిటండి, ఆయనకి 1 గౌరవం ఉంటే మిథున రాశి వారికి 7 అవమానం కదా, ఇక్కడ 4 గౌరవం ఉంది కదా. అంటే ఈ గౌరవం అనేది ఒక కంపారిజన్ చెప్తాను మీకు నేను. ఇప్పుడు 10 మంది ఉన్నారు, 10 మందిలో 4 గౌరవించే వాళ్ళు ఉన్నారు, 7 మంది అవమానం చేసేవాళ్ళు ఉన్నారు. 7 మంది అవమానం చేసేవాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళైనా కష్టం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ గౌరవించే వాళ్ళు 4 సామాన్యులు. సామాన్యులు గౌరవించడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. 1 గౌరవం 7 అవమానం ఉన్న వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. సపోజ్ మనము తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాం, అది ఎక్కడ పోయినా మనకు అవమానాలు వచ్చేసాయి. కార్పొరేటర్ అవమానం చేశాడు, ఎమ్మెల్యే అవమానం చేశాడు, ఇంకొక రాజకీయ అవమానం చేశాడు, తర్వాత మనకి గవర్నర్ గారు అవమానం చేశారు మనల్ని, 10 మందిలో అవమానం పడ్డాం. ఇంత అవమానాలు అయిపోయినాయి. ఒకడు గౌరవిస్తున్నాడు కదా ఒక వ్యక్తి, ఆ వ్యక్తి మనకి సడన్గా మనకి ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ఒక ఇన్విటేషన్ వచ్చింది, ఉత్తమ జ్యోతిష్కుడు కిరణ్ శర్మ అవార్డు అని చెప్పాడు నాకు అనుకుందాం. వెంటనే ఇప్పుడు 7 మంది అవమానం కన్నా ఒక్కళ్ళు ఇచ్చినటువంటి గౌరవం పెద్దదా, 7 అవమానాలు గొప్ప? చెప్పండి నాకు. ఇప్పుడు ఆ ఒక్క గౌరవంతో 7 అవమానాలు మరుగున పడిపోతాయి, అంతే కదా. కార్పొరేట్, ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా ప్రధానమంత్రి తర్వాతనే కదా. కాబట్టి ఆ ఒక్క వ్యక్తి ఇచ్చేటువంటి గౌరవం మనకి అత్యున్నతమైనటువంటి
యోగాన్ని కలిగిస్తుంది. అలా ఎగ్జాంపుల్ చెప్పాను నేను, ఇది నా కోసంగా నా గురించి అనుకోకండి. సో కాబట్టి ఇక్కడ అవమానాలు 4 ఉన్నా గౌరవం 4 ఉన్నా అవమానాలు ఉంటాయి. ఎందుకంటే మరి అంటే గురుడు 12 ఇంటూ ఉన్నాడు. స్వయం కృతాపరాలు ఎక్కువ, అంటే తనకు తానే గొప్పడు అనుకోవడం, నేను చేసిందే కరెక్ట్ అనుకోవడం, అహంకారపూరిత మనస్తత్వము, ఆలోచన లేని విధానాలు, అవతలి వాళ్ళని అంచనా వేయకుండా ఇబ్బంది పడుతున్న ప్రయత్నం. రెండవది జూన్ 2 నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు జన్మంలో గురుడు అనారోగ్యం, టెన్షను, నష్టము, కష్టము, కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు. అరే అనవసరంగా పొరపాటు చేశానేమో, నాకు తెలియకుండా ఈ పొరపాటు చేసినటువంటి భావన, మానసిక చింతన ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు ఇతన్ని పట్టి పీడిస్తాయి. మరి ఇంకా పూర్తిగా అంతేనా స్వామి, మరి సంవత్సరం మొత్తం శ్రీ పరాభవనామ సంవత్సరం మొత్తం కర్కాటక రాశి డౌన్ఫాల్ అయినా ఎందుకు అవుతుంది? ఇక్కడ జన్మంలోకి గురుడు వచ్చిన కర్కాటక రాశిలో ఉన్నాడు, అంటే అది ఎగ్జాల్టెడ్ పొజిషన్, అంటే ఉచ్చ స్థితి అంటారు దాన్ని. అక్కడి నుంచి గురుడు ఎప్పుడైతే జూన్ 2 నుంచి అక్టోబర్ మధ్యలో ఈ కర్కాటక రాశి నుంచి తన మీద రాశిని చూస్తుంటాడు, అంటే శనిని కంట్రోల్ చేస్తుంటాడు, తనకు తానుగా ఉచ్చుతున్నాడు. కాబట్టి చెడు ఏం చెప్పినా కన్నా కదా, గౌరవం ఇచ్చేవాడు, అత్యున్నతమైనటువంటి గౌరవం ఇచ్చేవాడుగా కొంతమంది తనకి సంఘంలో గౌరవము, ఆనందాన్ని, కుటుంబ సభ్యులకు సపోర్ట్ని పొందుకునేటువంటి అవకాశం. అంటే బయటి వాళ్ళు ఏమన్నానని కుటుంబ సభ్యులతో అనుకూలతని, ఆనందాన్ని పొందుకొని స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. రెండవది వీరికి ఈ ఇయర్లో మొత్తం అదృష్టం ఏమిటంటే రేపు వచ్చే నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 మాసాల్లో అత్యున్నతమైనటువంటి పదవి పొందుకునే అవకాశం. రాజకీయ నాయకులకి మేబీ సీఎం కూడా అయ్యే అవకాశాలు ఉండవచ్చు, అలాగే ప్రధానమంత్రిగా అయ్యే అవకాశం ఉండవచ్చు, ఇంత ముఖ్యమైనటువంటి పోలిట్ బ్యూరోలో ఉండేటువంటి అవకాశం ఉండవచ్చు, క్యాబినెట్లోకి వెళ్ళవచ్చు, రాజకీయ రంగ ప్రవేశం చేయవచ్చు, ఊహించినటువంటి పదవి రావచ్చు, రాజ్యసభ సభ్యుడిగా ఎన్నుకోవచ్చు. కాబట్టి ఏదైనా సరే ఒక అత్యున్నతమైనటువంటి పురస్కారం రాజకీయ రంగంలో. వ్యాపారపరంగా నష్టపోతున్న వ్యాపారము ఎవరో ఒకళ్ళు వచ్చేసి మిమ్మల్ని హాయిగా అందుకొని తప్పకుండా మీ వ్యాపారం 3 లాభాన్ని పొందుకోవచ్చు. అద్భుతమైన వ్యాపార లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, అలాగే రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, ఏ వ్యాపారం అయినా సరే, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి ఒక మంచి అద్భుతమైన ప్రయోజనాలు పొందుకోవడం. సినిమా ఇండస్ట్రీలో లాభాలు, ఇప్పుడు ఈ 6 నెలలు కూడా మీరు తీసిన సినిమాలు నష్టపోవడమో, ఇబ్బంది పడడమో, ఆగిపోవడం జరిగితే ఆ 3 నెలల్లో మీరు సినిమా నిర్మించడం, విజయాన్ని సాధించడం, బ్లాక్ బస్టర్ అవ్వడం కూడా జరగవచ్చు. కళాకారులు, క్రీడాకారులకి మొన్నదాకా స్టేట్ గవర్నమెంట్లో ఎటువంటి రివార్డు రాలేదని చెప్పిన వ్యక్తులు సెంట్రల్ గవర్నమెంట్లో మీకు అకస్మాత్తుగా అర్జున్ అవార్డు రావచ్చు, పద్మశ్రీ అవార్డు రావచ్చు, ఇంకేదైనా రావచ్చు, మిమ్మల్ని నామినేట్ చేయగలిగే అవకాశం ఉండవచ్చు. కాబట్టి ఇలాంటివి కొన్ని అత్యున్నతమైనటువంటి శుభయోగాలు జరిగే అవకాశం కూడా ఈ రాశి వారికి. అకస్మాత్తుగా లాభాలు పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్ ఆచితూచి వివరించాల్సిందే. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరిలో మాత్రం లాభాలు పొందుకునే అవకాశాలు, ఆరోగ్యవంత శుభలక్షణం. వివాహం చేసుకోవాలనుకున్న వారు మాత్రం తప్పకుండా నవంబర్, డిసెంబర్ని ఎక్కువ వాడుకోండి. ఆ సమయంలో మీకు వివాహం మంచిది, ఆరోగ్యవంతమైన శుభలక్షణం, ధనయోగం కూడా ఉంటుందనే విషయాన్ని గమనించుకుంటే చాలా మంచిదని తెలుసుకోవాలి. అంటే హడావుడి నిర్ణయాలు తీసుకోకండి, కంగారు పడకండి అనే విషయం గమనించుకోండి. రైతులు మొదటి పంట, రెండో పంట కూడా సామాన్య పంటనే, ఎందుకంటే పెద్దగా మీకు మరీ ఎక్కువగా లాభం వస్తున్న విషయం తెలుసుకోకండి. కొంతమంది వ్యక్తులు నకిలీ విత్తనాల బారిన పడే అవకాశం రైతులకు ఉంది, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. రెండవది, పంట వేసే ముందే మీరు సారవంతమైన భూమి పరీక్ష చేసుకోవడం రైతులకి చాలా శ్రేయస్కరంగా చెప్పబడుతుంది. అలాగే మద్యపాన సేవన చేసి వాహనం నడుపుతున్నవారు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నవారు, హెల్మెట్ లేని ప్రయాణం, సీట్ బెల్ట్ లేని ప్రయాణం, 140 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తున్నటువంటి వాహనం తప్పకుండా మీకు ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఈ రాశి వారికి ఉంది. ఈ రాశి వారి చేతుల్లో మద్యపాన సేవన చేసి వాహనం నడుపుతున్న వారు ఈ రాశి వాళ్ళే ఉంటే మరొక కుటుంబానికి కూడా ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మందు కొట్టినటువంటి కర్కాటక రాశి వాడి బండి ఎక్కకండి. వెంటనే కింద కామెంట్ వస్తుంది, అయితే వృశ్చిక రాశి వాళ్ళ బండి ఎక్కొచ్చాండి మందు కొట్టినట్టు అనకంటే, అంటే వీడు కొడితే కనీసం కాళ్ళతో విరిగిపోతాయి, వాడు మందు కొట్టి బయటకు పంపిస్తే ప్రాణం అయిపోతుంది. కాబట్టి ఇంకొక తెలివి మీరినటువంటి కామెంట్స్ చేసే ప్రయత్నం చేయకండి. అంటే అందరూ ఆలోచించేటువంటి కామెంట్ చేస్తే మాకు క్షేమకరంగా ఉంటుంది అన్న విషయాన్ని గమనించుకోండి మంచిది. మందు కొట్టినవాడు బండి ఎక్కకూడదు, మందు కొట్టిన వాడితో మాట్లాడకూడదు, ఆ విషయాన్ని గమనించుకోండి. అలాగే కొంతమంది మహానుభావులు, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఉన్నవాళ్ళు, బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నవాళ్ళు తప్పనిసరిగా, అందులో ఇంకొక ముఖ్య విషయం, అవినీతి నిరోధక శాఖలో పనిచేసేటువంటి వ్యక్తులు, అలాగే జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ వ్యక్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఆ విషయాన్ని కూడా గమనించుకుంటే చాలా మంచిది. లంచం అనేది బిచ్చమెత్తుకోవడంతో సమానం. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదని గమనించుకోండి. మిగతా విషయాలు మీకు సుఖము, అంటే ఎక్కడ స్వామి అన్ని చెడే చెప్పారు అనుకోకండి. మరి 3 మాసాలు అద్భుతంగా ఉంది కదా. నవంబర్, డిసెంబర్, జనవరి ధనము, ఆరోగ్యం, ఆనందం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, ఇవన్నీ అనేక రకాలుగా ఉన్నాయిగా. ఆ 3 నెలలు వాడుకోండి. ఆ తర్వాత మీరు ఇందుకే చెప్పినట్టుగా సైలెంట్గా ఉండే ప్రయత్నం చేస్తే వీరికి కూడా మంచిది. అలాగే ఉదర సంబంధించిన అనారోగ్యం వచ్చే అవకాశం కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేస్తూ భగవద్గీత పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం,
తప్పనిసరిగా లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం, యాదగిరీశుడి యొక్క దర్శనం లేదా పానకాల స్వామి దర్శనం చేసుకోవడం వల్ల మీకు మంచి, అంటే మంగళగిరి పానకాల స్వామి దర్శనం చేసుకుంటే శుభకరంగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. విషయాన్ని గమనించండి. శుభమస్తు. సర్వేజన సుఖినో భవంతు. ప్రతి సంవత్సరం మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ నమస్కారం. దాదాపుగా ఈ పరాభవనామ సంవత్సరంలో సింహరాశి వారికి గత సంవత్సరం కూడా అనేక రకాల ఇబ్బందులు, అనారోగ్యాలు వచ్చిన విషయం వాస్తవం. సరే, ఆదాయ వ్యయాలు చూసుకుంటే 5 ఆదాయం 5 ఖర్చు, 7 రాజపూజ్యం 7 అవమానాలు ఈక్వల్గా ఉంది. ఈ సంవత్సరంలో వీరు అనుకున్నటువంటి పనులు సాధించే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతానికి వీరికి ఏకాదశి స్థానంలో గురుబలం బాగా ఉంది. తర్వాత జూన్ నుంచి అక్టోబర్ వరకు 12వ ఇంట గురు సంచారం వల్ల అప్పుల బాధ కూడా ఉంటుంది. అంటే ఇక్కడ మీకు 2 విషయాలు చెప్తాను. ఇల్లు కొంటున్నారు, అప్పు చేయవచ్చు. స్థలం కొంటున్నారు, పొలం కూడా అప్పు చేయొచ్చు. కొడుకు పెళ్లి గురించి కోర్స్ ఇవాళ రేపు కూతురు పెళ్లి ఖర్చు ఎంత అయింది, కొడుకు పెళ్లి కూడా ఖర్చు అంత అయింది అనుకోండి, ఈక్వాలిటీ ఉంది. సో ఏదైనా పెళ్లి గురించి పర్లేదు, అప్పు చేయొచ్చు. కానీ అప్పు చేసి పప్పు కూడా తినడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. అలాగే నేను ఒక బైక్ కూడా అనుకుంటున్నా స్వామి, 3.5 లక్షలు మాత్రమే అవుతుంది, మా కొడుకు అడిగాడు దాన్ని, నేను కొనిస్తున్నానని చెప్పేసి ఆ 3.5 లక్షల బైక్ కొనియడానికి మీరు అప్పు చేస్తే అది అనవసరమైనటువంటి అనర్థాన్ని కలిగిస్తుంది. ఎటువంటి ప్రయోజనం ఉండదు. అదేదో మీ కూతురికి బంగారం కొనండి, లేదా మీ కొడుకే బంగారం కొనండి, నో ప్రాబ్లం. కాబట్టి వృధా ఖర్చుని నియంత్రించుకోగలిగితే వీరికి మంచిది. రెండవది, అపాత్ర దానం చేయకండి, పూచికత్తుగా సంతకాలు చేయకండి, అనవసర వ్యక్తులతో పరిహాస మాటలు మాట్లాడకండి, ఎవరితో కూడా మితిమీరినటువంటి స్నేహాన్ని ప్రదర్శించకండి. ముఖ్యంగా ఆడపిల్లలు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉన్న వ్యక్తులు, నాకు తెలుసు అన్ని విషయాలు, ఐ నో ఎవ్రీథింగ్, నేను ఎడ్యుకేటెడ్, నేను బాగా 5 ఏళ్ళ నుంచి పరిచయం, నాకు 5 ఏళ్ళ నుంచి నేను ప్రేమిస్తున్నాను అంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ప్రేమిస్తున్నాను, బాధిస్తున్నాను అనేటువంటి వ్యక్తులకి మీరు ప్రమాదంలో పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అదేమిటంటే అలా చెప్తారు, ప్రేమకు వ్యతిరేకుల, ప్రేమ వ్యతిరేక అనుకూల తర్వాత కాదు విషయం, జాతక విషయం మాట్లాడుకోండి. ఇక్కడ జాతక ప్రకారంగా వారికి అనర్థాలు పొందుకునే అవకాశం ఆడపిల్లకి ఎక్కువ ఉంది కాబట్టి, నష్టం వచ్చేది ఆడపిల్లకి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. లేదా మీ యొక్క బాడీ పార్ట్స్ ఇంతకుముందు ఒక రాసి చెప్పాను కదా, ఫ్రిడ్జ్లో ఉండడానికి సిద్ధంగా ఉండండి, లేదంటే సూట్ కేసులో మీ బాడీ పెట్టడానికి చాలామంది రెడీగా ఉంటారు. అటువంటి వ్యక్తులతో మీ ప్రేమ కలాపాలు మీ కుటుంబాన్ని వీధిన పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హోలీ రంగు మీద పడితేనే ప్రాణం తీసేటువంటి సమాజంలో ఉన్నాం మనం. ఆ విషయాన్ని గమనించుకోవాలి. అలాంటిది ఒక ఆడపిల్ల నిన్ను వాడు ఆక్రమించుకోవడానికి ఎంత దిగజారుతాడో ఆలోచించుకోవాలి కదా. ఈ విషయం చెప్పగానే కొంతమంది కోపం వస్తేమో, అరే నా ధర్మంలో నేను నా పిల్లలకు చెప్పుకుంటున్నాను, నా ఆడపిల్లలు చెప్పుకుంటున్న విషయం ఇంకొకటి కోసం నాకు అనవసరం. నా ధర్మంలో నా ఆడపిల్లలు క్షేమంగా ఉండండి, ఇది జాగ్రత్త. నీ తండ్రి కంటే ఆడపిల్లని ప్రేమించేవాడు ఎవడు లేడు. తండ్రికి మించినటువంటి లవర్ ఎవరు లేరు. ఒక తండ్రి అనేవాడు భర్త మాత్రమే కాదు, కానీ బాయ్ ఫ్రెండ్ అవ్వగలడు, లవర్ అవ్వగలడు, మంచి బెస్ట్ ఫ్రెండ్ అవ్వగలడు, ఏదైనా అవ్వగలడు, ఒక భర్త తప్ప. ఇప్పుడు ఒక కూతుర్ని తన భుజాలను ఎక్కించుకు తిరగలిగేటువంటి ప్రేమ ఆ తండ్రికి మాత్రమే ఉంటుంది. తన కూతురు ఏ డ్రెస్ వేసుకుంటుందో, అందంగా ఉంటుందో ఆ తండ్రికి మాత్రమే తెలుస్తుంది. నీ లవర్కి తెలిసే అవకాశం కష్టం, ఇంపాసిబుల్, అది హైలీ ఇంపాసిబుల్. 5 ఏళ్ల ప్రేమ అయితే ఆఫ్టర్ ఆల్ 5 ఏళ్ల ప్రేమ. పుట్టినప్పటి నుంచి బొడ్డు తాడు తెగినప్పటి నుంచి ప్రేమించేవాడు నీ తండ్రి. ఎలా ప్రేమించాలి, ఎంతవరకు ప్రేమించాలి, ఎంతవరకు నేను జాగ్రత్త ఉండనే విషయం నువ్వు చచ్చేంత వరకు, ఆయన చచ్చేంత వరకు ప్రేమించేవాడి తండ్రి. ఏదో నేను స్టేట్మెంట్ ఇవ్వట్లేదు మీ అందరికీ కూడా, నేను ఏదో మీకు ఇన్స్పైర్ కలిగించేటువంటి మాట చెప్పట్లా. ఒక తండ్రిగా నాకున్నటువంటి విషయాన్ని నా ఆడపిల్ల చెప్పుకుంటాను, జరుగుతున్న సమాజాన్ని చూస్తున్నాను కాబట్టి పరిధులు దాటి మీరు చేసేటువంటి ప్రయత్నం ఏది కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ప్రేమ, ఇన్ఫాక్షన్ ఇవన్నీ కూడా మీకు పనికిరావు, అది ప్రమాదాలను కలిగిస్తుంది. జాగ్రత్త ఉండి జుగుప్సాగరణ వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం మీకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. ఆ విషయాన్ని గమనించుకుంటే మంచిది. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి ఆదాయ వనరులు చాలా బాగుంటాయి. ఎందుకు బాగా ఉంటాయి అంటే, ఈ యొక్క సింహరాశి వారికి ద్వితీయ స్థానంలో సంచారం నవంబర్, డిసెంబర్, జనవరిలో అద్భుతమైనటువంటి ధనయోగాన్ని కలిగిస్తుంది. అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా గురు దృష్టి వల్ల వీరికి శని ప్రభావం తగ్గుతూ ఆరోగ్యము, ఆనందాన్ని, రావాల్సిన బాకీలు ఇవ్వడం, వ్యాపారపరంగా అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కానీ, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, సినిమా ఇండస్ట్రీలో కానీ, రాజకీయ నాయకులకు కానీ, కళాకారులు, క్రీడాకారులు కానీ అభివృద్ధి కలిగే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడు ఉంటుంది అది మీకు ప్రస్తుతానికి అనుకూలంగానే ఉంది. జూన్ వరకు సింహరాశి వారికి గురుబలం బాగా ఉంది. జూన్ వరకు కొద్ది గొప్ప డెవలప్మెంట్స్ ఉన్నాయి. మళ్ళీ మీకు జూన్ టు అక్టోబర్ మాత్రమే తీవ్రమైనటువంటి ఇబ్బందులు, చికాకులు, విషయాలన్నీ కూడా ఇబ్బంది పడడం, పక్కకు జరిగిపోవడం, తొందరపడతనం, విద్యా నష్టాన్ని, ఉద్యోగ భంగాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. మళ్ళీ నవంబర్, డిసెంబర్, జనవరి అద్భుత యోగాలు ఉన్నాయి. కాబట్టి మీకు ఇక్కడ ఆదాయం, అవమానం రెండూ సమానంగా ఉన్నాయి. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. తప్పకుండా మీరు గణపతిని ఎంతగా ఆరాధించగలిగితే, అలాగే మీరు తప్పనిసరిగా భగవద్గీత పాలన చేయగలిగితే శుభకర, మంగళపద, ఆనంద యోగాలు ఉంటాయి. ఈ సమయంలో షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ కూడా ధనయోగం ఉంది. కానీ
ఖచ్చితంగా మీకు నవంబర్, డిసెంబర్, జనవరి అత్యున్నతమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తుంది. మిగతా సమయాల్లో సామాన్యంగా ఉంటుంది. జూన్ టు అక్టోబర్ వరకు మాత్రం తీవ్ర నష్టం ఉంటుంది. అవి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తూ భగవన్నామస్మరణ చేసుకుంటూ అఖండ ఐశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ముఖ్యంగా కన్యా రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో కూడా అనుకూలంగా ఫలితాలు కనబడుతున్నాయి. ఎందుకంటే వీరికి ఆదాయం 8, ఖర్చు 11గా చెప్పవచ్చు. అలాగే రాజపూజ్య అవమానాలు కూడా 3 చెప్పవచ్చు. అంటే ఈక్వల్, అంటే రెస్పాన్సిబిలిటీస్ బాగా ఉండడం, మానసిక వేదన నుంచి బయటపడిన అవకాశం, విద్యార్థికి లాభవంతమైన స్థితి. ఎందుకంటే కన్యా రాశి వారికి దశమస్థాన గురుడు కొంత మంచి ప్రయోజనం, అంటే వృత్తి ఉద్యోగాదుల్లో ముఖ్యంగా ప్రస్తుతానికి మంచి శుభయోగాలు ఉన్నాయి వృత్తి ఉద్యోగాలు. కానీ శని సప్తమంలో ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య చిన్న ఇబ్బందికర వాతావరణం, మాట పట్టింపులు, చికాకులు, కోపము, అసహనము, అటువంటి అంటే కుటుంబపరమైనటువంటి చికాకులు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే కళాకారుల క్రీడకు లాభాలు ఉంటాయి. గురుడు యొక్క బలం వల్ల వీరికి తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకునే ప్రభుత్వ ఉద్యోగం, విదేశాల ఉద్యోగ ప్రాప్తి కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా చూసుకుంటే ఇతరుల సహకారం వల్ల మంచి వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కళాకారుల క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం. రాజకీయ రంగంలో అనిశ్చితి నుంచి బయటపడడం, పదవి రాకపోవచ్చు కానీ పేరు ప్రఖ్యాతులు బాగా వస్తాయి. తప్పక అనుకూలమైన శుభయోగం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి కొంతమంది ఉద్యోగస్తులు కేంద్ర ప్రభుత్వంలోకి డిప్యుటేషన్ మీద వెళ్ళగలిగే అవకాశాలు ఉంటాయి. పోలీస్ శాఖలో ఉన్న వ్యక్తులకు మాత్రం ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, అద్భుతమైనటువంటి యోగం మాత్రం బాగా కనబడుతుంది. అంటే ఒక డీజీపీ స్థాయికి చేరుకోగల అవకాశాలు చాలా 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో కనబడుతుంది. అత్యున్నతమైనటువంటి ఒక పదవి, పోలీస్ శాఖలో భారీ మార్పులు కూడా చేరుకునే అవకాశం ఈ రాశి వారికి. ఒకవేళ ఈ రాశి వారు కనుక ఆ స్థాయిలో ఉంటే తప్పకుండా వీరికి మంచి పదవి లభించే అవకాశాలు. అలాగే వ్యాపార పరంగా బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం, విద్యార్థికి విద్యాలయ వ్యాపారం కానీ అద్భుతంగా ఉండే అవకాశం. ఇక ఈ వైన్ షాపులు అనేవి 300 పూలు 600 కాయలు అనుకున్నవి. కరోనా టైంలో గుడి బడి దగ్గర కన్నా వైన్ షాప్ దగ్గర లైన్ ఎక్కువ ఉందనుకోండి. అలాంటి వ్యాపారం అది ఏ సమయంలోనే సరే, మీరు అమావాస్య రోజు ప్రారంభం చేసినా సరే అది 300 పూలు 600 కాయలుగా మద్యపాన వ్యాపారం ఉంటుంది. కాబట్టి దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారికి ఎవర్ గ్రీన్ వ్యాపారం అని చెప్పేసి దాన్ని. కాబట్టి వ్యాపార పరంగా బార్ అండ్ రెస్టారెంట్ కానివ్వండి, హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి ఈ రాశి వారికి శని ప్రభావం కొంత అలాగే ఉంటుంది. ఈ సంవత్సరంలో శని మారే అవకాశం లేదు. కొంత వక్రగమనంతో అటు ఇటు మారుతాడు తప్ప పెద్దగా ఆయన నెగిటివ్ ఫలితం ఎక్కువ ఇస్తాడు పాజిటివ్ కన్నా కూడా. బట్ గురుడు మాత్రమే కొంత జూన్ 2 నుంచి అక్టోబర్ వరకు దశమంలో ఉండి నవంబర్ 1 నుంచి మాత్రం అతనికి ఆటోమేటిక్గా మనకి లాభస్థానంలోకి వస్తాడు. కాబట్టి సింహంలోకి చాలా మంచి ప్రయోజనాన్ని, ధనయోగాన్ని, గృహలాభాన్ని, విద్యా ఉద్యోగంలో అనుకూలతలు, పోటీ పరీక్షల విజయం, అకాడమిక్ ఎడ్యుకేషన్ లాభాలు, బ్యాక్లాగ్స్ అని కూడా పూర్తి చేసుకోవడం, విదేశాలు వెలగడం, విదేశాలకు కూడా స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకోవడం, కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆనంద యోగాలు, సంతాన యోగము, వివాహ యోగము, అలాగే మనకి సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి. రైతులకి 2 పంటలు కూడా బ్రహ్మాండంగా పండే అవకాశాలు. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి వంటి పత్తి పరిశ్రమ లాంటివి కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. అలాగే రైతులకి ఈ సంవత్సరంలో ఏ పంటలు బాగా పడుతుంది అంటే మొదటి పంట మంచి లాభం ఉంది, రెండవ పంట కూడా అద్భుతంగానే ఉంది. వీరికి 2 పంటలు అంటే శని యొక్క ప్రభావం వచ్చి నల్ల పంటలు, మినుములు, నల్ల నువ్వులు, అలాగే మనకి వంకాయలు, తర్వాత అంటే ఈ నలుపు రంగు పంటలన్నీ కూడా బ్రహ్మాండ పడతాయి. ఫస్ట్ సెకండ్ పంటలో సరికి ఎరుపు పంటలు మరియు మిర్చి బాగా పండుతుంది, చెరుకు గడలు బాగా పండే అవకాశం, పొద్దుతిరుగుడు పూలు బాగా, అలాగే చామంతులు, లిల్లీ పూలు లాంటివి వ్యాపారం చేసే వారికి అద్భుతమైనటువంటి వ్యాపార లాభం. రైతులు 2 పంటల్లో కూడా మంచి లాభాలు పొందుతారు. వరి వంగడాలు పర్వాలేదు. అంటే వరి అనేది ఎందుకు వద్దంటారంటే నీళ్ళు ఎక్కువ కావాలి కాబట్టి వరి వద్దంటారు. కానీ వరి కూడా బ్రహ్మాండంగా 2 రాష్ట్రాల్లో వరి బ్రహ్మాండంగా పండే అవకాశం ఉంటుంది. అనుకూలమైన శుభయోగాలు ఉంటాయి. తప్పకుండా సోదరుల మధ్య, కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆనంద యోగాలు, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, వాహన యోగం, స్థల లాభము, ఇలాంటివి కూడా ఈ రాశి వారికి తప్పకుండా ఈ సంవత్సరంలో నవంబర్, డిసెంబర్, జనవరిలో అద్భుతమైనటువంటి ప్రయోజనాల్ని, ఆనందాన్ని, ఆరోగ్య లాభాన్ని, ఐశ్వర్యాన్ని, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు చేసే అవకాశం, తప్పకుండా 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, అత్యున్నత పురస్కారాలు అందుకునేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి చాలా చక్కగా చెప్పవచ్చు. ఈ సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరంలో వీరు అనుకున్నది సాధించే అవకాశం బలంగా ఉంది. కాకపోతే ఖచ్చితంగా మీరు కూడా కాస్త ఈ కన్యా రాశి వారికి సింహరాశిలోకి వచ్చినప్పుడు, అంటే నేను ఇందాక 12 రాశులు అని చెప్పాను కదా, 12 రాశులు నష్టం నవంబర్, డిసెంబర్, జనవరిలో కొద్ది నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఇందాక లాభం అని చెప్పాను బై మిస్టేక్లో. మీకు జూన్ టు అక్టోబర్ మధ్యలో చాలా లాభాలు ఉన్నాయి. నవంబర్ టు జనవరి మధ్యలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది కొద్దిగా సరి చూసుకోండి. జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు కన్యా రాశి వారికి ఏకాదశంలో గురుడు యోగకారకుడు ఉచ్చ స్థాతిలో
ఉచ్చస్థితిలో ఉన్నటువంటి గురుడు యోగకారుడు కాబట్టి అక్కడ మీకు ధన, ఆనంద, ఆరోగ్య, వివాహాది నిశ్చయితాంబులలో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. తర్వాత మీకు నవంబర్, డిసెంబర్, జనవరిలో మాత్రం కష్టము, నష్టము, అవమానం, చికాకులు ఎక్కువగా ఉంటాయి. అక్కడ కన్యా రాశికి వ్యయస్థానంలో గురుడు సంచారం వల్ల నష్టాలు పొందుకుంటారు. ఇది జస్ట్ మార్పులు చూసుకోండి. జూన్ టు అక్టోబర్ మధ్యలో అద్భుతం, ఆనందం, ఆరోగ్యం, వ్యాపార, ఉద్యోగ విషయాలు కూడా మీకు అనుకూలత ఉంటుంది. విదేశాలు కూడా వెళ్ళగలిగే అవకాశాలు, షేర్ మార్కెట్లో కూడా మంచి లాభాలు. జూన్ టు అక్టోబర్ మధ్యలో చాలా బాగుంది. నవంబర్, జనవరిలో ఏమాత్రం అనుకోలేదు. జస్ట్ ప్రస్తుతానికి నార్మల్ యావరేజ్గా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవడానికి దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం, సీతారాముల స్తోత్ర పారాయణం, ఈశ్వర ఆరాధన చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఈ రాశి వారికి బలంగా చెప్పవచ్చు. ఈ పరాభవన సంవత్సరం తర్వాత వచ్చేటువంటి సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరం మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఒకటి ముఖ్యంగా పరిహారాలు ముందు చెప్పుకున్నాం, మీరు అన్నట్టుగా పరిహారాలు చెప్పుకున్నాం తులారాశి వారికి. ఎందుకంటే వీరికి ప్రస్తుతానికి ఉన్నటువంటి భాగ్యస్థ గురుడు కొంత ప్రయోజనాన్ని కలిగించిన, దశమ స్థానంలో రవి గురుడు అనేవాడు దశమంలోకి కర్కాటకం వచ్చిన రవి వల్ల వీరికి కొంత ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. తులారాశి వారికి చాలా ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. రెండవది, ఈ అన్ని రాశులలో అద్భుతమైనటువంటి ప్రయోజనాలు పొందుకునేది ఈ రాశి వారే. వీరికి ఒకే ఒక్క పరిహారం బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి సంకష్టహర చతుర్థి కానీ ఏదైనా ఒక బుధవారం కానీ గణపతికి దూర్వాయుగ్మ పూజ అంటారు, అంటే గరికలతో పూజ చేయడం. అది కనుక నెలకొకసారి చేస్తే ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి ఆనంద యుగాలు పొందుకునే రాశి ఇది ఒకటే. ఎందుకంటే చాలామంది అదేంటంటే ఆయన నాకు తెల్లగడ్డం ఉంది, తెల్ల జుట్టు ఉంది, ఆయన వచ్చేసి నాకు బాలేదని చెప్పాడు, మీరు ఒక్కళ్ళే బాగుందని చెప్తున్నారు. అద్భుతంగా ఉంటుంది. రాజపూజ్యం మీకు 6గా ఉంది, అవమానం 3 పాళ్ళుగా ఉంది. ఆ విషయాన్ని గమనించుకోండి. రాజపూజ్యం అద్భుతం ఎందుకంటే 3 అవమానం చేసేవారు చాలా లో క్యాండిడేట్స్ ఉంటారు. గౌరవించే 6 అత్యున్నతమైన స్థానంలో వారు గౌరవిస్తారు. కాబట్టి సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంట్లో మీ చెల్లో, అక్కో, తమ్ముడో, అన్ననో ఇన్సల్ట్ చేశాడు, కానీ నాన్న మిమ్మల్ని అద్భుతమైనటువంటి గౌరవాన్ని ఇచ్చాడు. నా కొడుకు, నా కూతురు ఇలా ఇంత స్థాయిలో ఉంది, నా కొడుకు గురించి గొప్ప చెప్పుకుని, కూతురు గురించి గొప్ప చెప్పుకునేటువంటి వ్యక్తి మీ నాన్న ఉన్నప్పుడు మిగతా వాళ్ళ అవమానం కేర్ కాదు కదా. కాబట్టి తండ్రిచే గౌరవం. సొసైటీలో కూడా 10 మంది మామూలు స్థాయి వాళ్ళు గౌరవిస్తే కన్నా హై లెవెల్ ఉన్న వాళ్ళు మిమ్మల్ని గౌరవిస్తారు. కాబట్టి అద్భుతమైన ప్రయోజనాన్ని పొందుకుంటారన్న విషయాన్ని గమనించండి. అలాగే తులారాశి వారికి చాలామంది 5 ఆదాయం 14 ఖర్చుగా చెప్పారు. దాని గురించి కంగారు పడక్కర్లా. ఎందుకంటే ఈ సంవత్సరంలో మీరు 2 ఇళ్ళు కొనే అవకాశం ఉంది, లేదా ఒక ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏం కంగారు పడక్కర్లేదు. ఆర్థిక లాభాలు బలంగా ఉంటాయి, ఆరోగ్యవంత లక్షణం, అన్యోన్య దాంపత్య సుఖజీవనం. ఎందుకంటే తులారాశి వారికి భాగ్యస్థ గురుడు అనేవాడు అద్భుతమైనటువంటి శుభయోగాన్ని, ధనయోగాన్ని కలిగిస్తున్నాడు. అలాగే శని వీరికి అత్యున్నత శుభకారకుడు. 6వ స్థానంలో శని అనేవాడు వీరికి అద్భుతమైనటువంటి లాభాన్ని, రోగనాశనం, రుణ విమోచనం, వైవాహిక జీవనానందం, సంతానయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వ్యాపారపరంగా అభివృద్ధి ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇంకా సింహరాశిలో గురు సంచారం వల్ల అంటే నవంబర్, డిసెంబర్, జనవరిలలో మీరు ఊహించినటువంటి గెలుపు ఉంటుంది. ప్రతి చోట మీకు ఓటం అనేది ఎరగనటువంటి ఒక స్థాయి రాశి వారికి అద్భుతం. ఎందుకంటే తులారాశి వారికి ఏకాదశ గురుడు అనేవాడు చాలా లాభాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని, ధైర్యాన్ని, స్థైర్యాన్ని, ధనలాభాన్ని, రుణ విమోచనాన్ని, రోగనాశనాన్ని కలిగిస్తాడు కనుక అద్భుతమైన శుభయోగం. జూన్ టు అక్టోబర్ వరకు మాత్రం కొద్దిగా సందిగ్ధావస్థ, నష్టం కలిగించదు. ఉద్యోగ ఒత్తిడి, వ్యాపార ఒత్తిడి లాంటివి ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేస్తూ ఇతరుల మీద అధికంగా ఆధారపడకుండా విద్యార్థులు సమయపాలన పాటిస్తే మీకు ఆనందకరమైనటువంటి శుభయోగం, వస్తులాభం, వాహన యోగాలు బలంగా ఉంటాయనే విషయాన్ని గమనించండి. ఏదేమైనా ఈ రాశి వారికి సమస్తమైనటువంటి ఆనందాది శుభయోగాలు ఉంటాయి. ఇక వ్యాపార విషయం వస్తే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, ఈవెంట్ చేసేవారికి, అలాగే ఇతర అంటే భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి లాభాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు పొందుకోవచ్చు. వస్తు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశం, విద్యలో ది బెస్ట్ ర్యాంక్ రావడానికి ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అనుకున్నది సాధించేటువంటి మనస్తత్వము, ధనయోగము, ఆనందయోగము, వస్తులాభము, వివాహాది నిశ్చయితాంబులాదులు, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవడం, వాహన యోగం తప్పకుండా ఉండబోతోంది. విద్యార్థి విదేశాలకు వెళ్ళే నిమిత్త ప్రయత్నాలు తప్పకుండా మీరు ఇప్పుడు చేయవచ్చు. ఇప్పుడు లాభం ఉంది. తర్వాత మీకు నవంబర్, డిసెంబర్, జనవరిలో కూడా అద్భుతమైనటువంటి అంటే స్ప్రింగ్ గోల్ అయితే అది అంటారు వాటిని, ఇది ఆటిన్, స్పిన్ చెప్తుంటారు కదా. కాబట్టి మీకు జనవరిలో కూడా మీరు వెళ్ళడానికి డిసెంబర్ నుంచి ప్రయత్నం చేయవచ్చు. తప్పకుండా వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది. విదేశాలు ఉన్న వరకు కూడా గ్రీన్ కార్డ్ PR పొందుకునే అవకాశాలు ఉన్నాయి.
ధనానికి లోటు లేదు. తప్పకుండా ధనం మీకు చేతి నిండా ఉంటుంది. శత్రునాశం జరిగి తీరుతుంది. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. వాహన యోగం కూడా బలంగా ఉంటుంది. ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం, ఉద్యోగంలో ప్రమోషన్లు, అనుకున్న చదువు పూర్తి చేసుకునేటువంటి అవకాశాలు, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా లాభదాయకమైన స్థితి. పరిహారాలంటే మీరు కేవలం చెప్పగా దూర్వాయుగ్మ పూజ, కేవలం గణపతిని ప్రతి నెల గరికతో కనుక, దూర్వాయుగ్మ అంటే 2 గరికలు కలిపితే 1, ఆ దూర్వాయుగ్మ పూజ చేసుకుంటే తప్పకుండా మీకు అనుకున్నటువంటి చిన్న చిన్న ఆటంకాలు తొలగిపోయి అదృష్టయోగాన్ని పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉండేట్టు అనే విషయం చెప్పవచ్చు. వీరికి శుభమస్తు. వృశ్చిక రాశి వారికి 11 ఆదాయం, 5 ఖర్చు, 2 రాజపూజ్యం, 6 అవమానం. అంటే వృశ్చిక రాశి వారికి ఉన్నటువంటి ప్రభావం ఏంటంటే ప్రస్తుతం వీరికి వృశ్చికం, ధనుసు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, అంటే ఈ మిథునం, ఈ ఉన్నటువంటి అంటే వృశ్చిక, ధనుసు, మకర, కుంభ, మీన, మేష, వృషభ, మిథున, ఈ అష్టమ ఉన్నటువంటి గురు ప్రభావం వీరికి ఎక్కువ ఉంటుంది. కుటుంబపరమైనటువంటి చికాకులు, ఏదో సంపాదిస్తారు, ఆకస్మిక ధనప్రాప్తి ఉంటుంది, అంతా కూడా బాగా ఉంటుంది. కానీ ఈ పరాభవ నవ సంవత్సరంలో అవమానాలు ఎక్కువగా పొందుకునే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే, అడుగు తీసి అడుగు వేసి జాగ్రత్తగా ఉండాల్సిందే. కానీ వీరికి పంచమ శని కొంత ప్రయోజనాన్ని కలిగిస్తాడు. ఎందుకంటే చేసినటువంటి తప్పుని, పొరపాటుని సర్దిద్దుకోగలిగే అవకాశాన్ని కలిగిస్తాడు. అలాగే స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సినటువంటి వస్తువులను తిరిగి చేసే అవకాశం, రుణ విమోచనాన్ని పొందుకునే అవకాశం. వ్యాపార ధోరణిలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అంటే వ్యాపారాత్మక ధోరణిలో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే వీరికి చాలా మంచిది. లేదా ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడితే మాత్రం నష్టాన్ని పొందుకుంటారు. ఆ విషయాన్ని గమనించుకోవడం చాలా మంచిది. ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాలి. అలాగే మద్యపాన ప్రియులు మీరు తప్పకుండా ప్రమాదంలో పడే అవకాశం, అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటారు. అంతే కదా, మందు కొనుక్కొని తెచ్చుకుంటే 2 రకాల మందులు ఉంటాయి. ఒకటి ఆరోగ్యాన్ని పొందుకునేటువంటి మెడికల్ షాప్ మందు వేరైతే, మద్యపాన మందు అనేది రోగాన్ని కొని తెచ్చుకుంటున్నారు. కాబట్టి మీరు ప్రమాదంలో పడడం, అబ్డామిన్లో వచ్చేటువంటి ప్రమాదం, అలాగే గుండె సంబంధించిన అనారోగ్యం 2 కూడా వీరికి ఇబ్బంది కలిగిస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. తల్లిదండ్రులతో మాత్రమే ఉండండి, తల్లిదండ్రులతో ఏకీభవించండి. తద్వారా మీకు విద్య, ఉద్యోగ, వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఇక వ్యాపారపరంగా బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైళ్ళ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కానీ, ఈవెంట్ చేసేవారికి, అలాగే కన్సల్టెన్సీ ఆధారపడుతున్న వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలో కానీ, అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభదాయకమైన స్థితి. అయితే అష్టమ గురుడి యొక్క ప్రభావం కన్నా నవమంలో వచ్చేటువంటి గురుడు వీరికి యోగాన్ని, అంటే నవమంలో కర్కాటకంలో ఉచ్చసినటువంటి గురుడు వీరికి ఊహించినటువంటి జీవిత మలుపులు ఉంటాయి. వీరికి చాలా మంచి ప్రయోజనాలు. అసలు జూన్ 2 నుంచి అక్టోబర్ వరకు వీరిని పట్టుకోవడం సాధ్యం. అటువంటి ప్రయోజనం, అద్భుతమైనటువంటి ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపారంలో ది బెస్ట్ ర్యాంక్ వీరే ఉంటుంది. అంటే జరిగినటువంటి అవమానాన్ని అంటారు కదా, బౌన్స్ బ్యాక్ అంటారు కదా, అట్లా వీళ్ళు జరిగిన అవమానాన్ని ఇవన్నీ తట్టుకొని తనకు తానుగా ఒక ఉన్నత స్థాయికి రాగలిగేటువంటి ఈ 5 మాసాలు గొప్పవిగా చెప్పవచ్చు. కాబట్టి ఆ సమయాన్ని వీరు బలంగా చూపించుకోవచ్చు. తర్వాత దశమంలోకి, అంటే సింహంలోకి గురుడు వచ్చినప్పుడు కూడా కొంత పర్వాలేదు. అంటే ఉద్యోగంలో కానీ, వృత్తిలో కానీ అనుకూలంగా శుభయోగాలు ఉంటే తప్పకుండా వీరికి, అంటే ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నా మంచి ఉద్యోగం వచ్చే అవకాశం. ఇక రైతుల విషయానికి వచ్చేస్తే మత్స్యకారులు, రొయ్యలు, చేపలతో లాభాలు ఉన్నాయి. ఈ పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, అంటే మన దగ్గర తక్కువ ఆపిల్స్ పండడం, మేబీ ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకున్నటువంటి సిమ్లా యాపిల్గా పండించే వారికి లాభం. చెరుకు వ్యాపారం బ్రహ్మాండం ఉంటుంది. పత్తి వ్యాపారం బాగా కలిసి వస్తుంది. అలాగే మిర్చి పంట బాగా ఉంటుంది. ఎర్ర పువ్వులు, అంటే ఎర్ర పువ్వులు బాగా పండి, అంటే మనకి ఎర్ర బంతి పువ్వులు ఒకటి, అలాగే గులాబీలు ఒకటి బాగా పండడం, పొద్దుతిరుగుడు పువ్వు బాగా పండే అవకాశం, అలాగే సన్నజాజులు పండించే వారికి లాభవంతంగా ఉంటుంది. రైతులకి కలిసి వచ్చే అవకాశాలు, అంటే వరి బంగాళాలు కూడా లాభాలు పొందుతారు. బట్ మొదటి పంట కన్నా 2వ పంట వీరికి శ్రేయదాయకం. మొదటి పంట సామాన్యం, ఒక రకంగా సామాన్యం కూడా కాదు, నష్టమే వచ్చే అవకాశం. రైతులు ఈ వృశ్చిక రాశి వారు జాగ్రత్తగా ఉంటే మంచిది. బట్ 2వ పంట అద్భుతమైనటువంటి పంట, లాభం వస్తుంది, విపరీతమైనటువంటి లాభం వస్తుంది వీరికి. కాబట్టి ఇక రైతు దేవుళ్ళకి ఆ సమయంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, వృత్తి ఉద్యోగాదులు కూడా మంచి గౌరవము, ఆనందాన్ని పొందుకునే అవకాశాలు, విదేశాల్లో కూడా స్థిర నివాసం పొందుకునే అవకాశం, విదేశీ ప్రయాణం కలిసి రావడం లాంటివి కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటాయి. ఫార్మా ఇండస్ట్రీ, సిమెంట్ ఇండస్ట్రీ కూడా లాభాలు పొందుకోవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ పరంగా సఖ్యత, సంతాన యోగం కూడా వీరికి ఆనందకరంగా ఉంటుంది. విందు వినోదాదుల పరంగా ఏదైనా సరే ఈ సంవత్సరంలో ఈ 5 మాసాలు మీరు చాలా జాగ్రత్తగా, అద్భుతంగా వినియోగించుకొని ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉంటే జూన్ 2కు ముందు కష్ట నష్టాలు, మళ్ళీ నవంబర్లో కొద్ది కష్ట నష్టాలు కొద్దిగా ఎక్కువ ఉన్న ఈ జూన్ టు అక్టోబర్ ఎండింగ్ వరకు అద్భుతమైనటువంటి ప్రయోజనం కలిగించే స్థితి చెప్పవచ్చు. ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం కూడా వీరికి అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ శుభమస్తు. ఇక ధనుసు రాశి వారికి 14 ఆదాయం, 11 ఖర్చుగా చెప్పబడుతుంది. 5
రాజపూజ్యం 6 అవమానంగా చెప్పబడుతుంది. ఇక్కడ కూడా వీరికి ధనుసు రాశి వారికి ప్రస్తుతం సప్తమ గురుడు అత్యంత యోగకారకుడు. అనుకున్నటువంటి పనులు వీళ్ళు అసలు కనబడకుండానే వీళ్ళు అన్ని పనులు చేస్తున్నారు. గత సంవత్సరంలో కానీ, రాబోయే సంవత్సరంలో కానీ, అంతకుముందు సంవత్సరం కూడా వీరికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా హాయిగా పనులు చేసుకుంటున్నారు వీళ్ళు. ఒక దగ్గర శని బాగుంటాడు, ఒక దగ్గర గురుడు బాగుంటాడు, ఒక దగ్గర రాహు బాగుంటాడు, ఒక దగ్గర కేతు బాగుంటాడు. ఈ సంవత్సరం వీరికి గురుడు బాగా ఉన్నాడు, రాహు బాగున్నాడు, కేతు బాగున్నాడు. శని ఒక్కడే అర్ధాష్టమ శని కూడా వీరు ఏం చేయలేకపోయాడు. ఎందుకు? వీరు ఇల్లు కొన్నారు, దాదాపుగా 5 అంతస్తుల ఇల్లు కట్టారు, అలాగే ఈవెంట్ చేశారు, మంచిగా గవర్నమెంట్ ఉద్యోగాన్ని పొందుకున్నారు, పిల్లలకి పెళ్లి చేశారు. ఈ రాశి వారికి జరిగినటువంటి శుభయోగాలు ఏ రాశి వారికి జరగలేదు మరి. కానీ చాలామంది వచ్చేసి అష్టమ శని, నీకు అర్ధాష్టమ శని ఉన్నాడు, ప్రమాదం చెప్పినటువంటి విషయాలు క్రోధినామ సంవత్సరం కానీ, విశ్వావసుడు అలాగే చెప్పారు. కానీ ప్రస్తుతానికి విశ్వావసనామ సంవత్సరంలో అద్భుతంగా ఉంది. ఎందుకంటే సప్తమ గురుడు యోగకారకుడు అయ్యాడు. ధనము, ఆర్థిక లాభము, ఆనంద యోగము, ఉద్యోగ లాభము, విద్యాభివృద్ధి, విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం పొందుకున్నారు. అర్ధాష్టమ శని వల్ల వీరికి ఏంటంటే తల్లికి అనారోగ్య సూచన, డబుల్ రిజిస్ట్రేషన్ ఫ్లాట్లు కొనడం వల్ల ఒకటి ప్రాబ్లం. అలాగే ఎక్కడో దేశంలో ఉండి స్నేహితుడిని నమ్మి ఇక్కడ ఇల్లు కొనమని చెప్తే మోసపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. స్నేహితుడు చెప్పాడు ఇల్లు కొనమని, వీడు 50 లక్షల ఇల్లు 2 కోట్లు పెట్టుకున్నాడు, వాడు సడన్గా వచ్చేసరికి వీడు జంప్ అయిపోయాడు. అలా 1 కోటి నష్టపోయిన వ్యక్తులు ఉన్నారు. కాబట్టి ఇలాంటి కొన్ని నష్టాలు జరిగాయి. అంటే ఇతరుల మీద ఆధారపడినటువంటి ప్రభావం. రెండవది ముఖ్యంగా తల్లికి చాలా ప్రమాదం కలిగింది. అంటే తల్లి యొక్క అనారోగ్యం, గత 2 ఏళ్లుగా వీరికి తల్లి అనారోగ్యంగా ఉండడం, తల్లి తరపు బంధువుల నుంచి అనారోగ్యాన్ని పొందుకోవడం, నెగిటివ్ వార్తలు వినడం, ఇలాంటివి జరిగాయి వీరికి. కానీ వ్యాపారపరంగా, వృత్తిపరంగా మంచి లాభాలు పొందుకున్నారు, ఆర్థికంగా బలంగా ఉన్నారు. ఇప్పటికి కూడా ప్రస్తుతానికి జూన్ 2వ తేదీ వరకు ఎటువంటి ప్రాబ్లం లేవు. జూన్ 2 నుంచి వీరికి ఒక రకమైనటువంటి తప్పుగా అనుకోదు, కానీ ఒక రకమైన నరకం కనబడుతుంది వీళ్ళకి. అంటే ఇక్కడ అర్ధాష్టమ శని ప్రభావం అక్కడ పైకి లేస్తుంది. ఇప్పుడు మన పక్కింటి వాడు ఒకడు మనతో కొద్దిగా చిన్న చిన్న గొడవలు పెట్టుకునేవాడు ఉండి అవసరానికి వచ్చినప్పుడు మంచిగా మాట్లాడేవాడు ఉన్నప్పుడు, ఈ పక్క వాడు కూడా ఇద్దరు నెగిటివ్ ఉన్న వ్యక్తులు మన పక్కన ఉంటే ఎలా ఉంటుంది? ఇద్దరిలో చాలా ఉంది. వాడి మీద సిమెంట్ పడినా కష్టమే, వీడి మీద ఏదైనా రంగు పడినా కష్టమే. ఇద్దరు వచ్చేసి మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అంటే పరాయి వ్యక్తుల వల్ల, పనికిరాని వ్యక్తుల వల్ల మనకి అనేక రకాల ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది. కనుక శత్రువుల బరద ఇక్కడ ఎక్కువ ఉంటుంది మనకి. జూన్ 2 నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు అష్టమ గురుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ధనుసు రాశి వారికి అష్టమంలోకి వస్తాడు గురుడు. ఇక్కడ అప్పుడు ఈ అర్ధాష్టమ శని ప్రభావం కూడా బయటకు వచ్చేస్తుంది. ఇద్దరు కలిపి మనల్ని అనేక రకాల ఇబ్బందులు పెట్టడం, టెన్షన్ పెట్టడం, తొందరపాటుతనం నిర్ణయాలు తీసుకోవడం, ఆర్థిక నష్టం. షేర్ మార్కెట్లో బాగా వస్తాయని చెప్పేసి పెట్టుబడి పెట్టి 5 లక్షలు, 10 లక్షలు, 2 కోట్లు పెట్టిన వాళ్ళకి జీరో. ఖచ్చితంగా మీరు ఆ టైంలో జీరో పొందుకునే అవకాశం ఉంది. కనుక జాగ్రత్తగా ఉండండి. జన్మ జాతకం చూయించుకోవాలి, తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి. అనవసరమైనటువంటి ధర్మ వ్యతిరేకలతో స్నేహ సంబంధాలు మంచిది కాదు. ప్రేమ కలాపాలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. లేనిపోని కొత్త వ్యాపారాలు చేయకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 2 వరకు ఏమాత్రం మీకు అడుగు వేస్తే కూడా జాగ్రత్తగా ఉండాలి. లేదా విద్య, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ నష్టం, వివాహాలు విచ్ఛిన్నం కావడం, విడాకుల వరకు వెళ్ళిపోవడం, తొందరపాటు నిర్ణయాలు, లేనిపోని ప్రమాదాలు, అనుకోని రుగ్మతలు, అంటువ్యాధుల ప్రవణం, అక్రమ సంబంధాలు, జుగుప్సాకరమైన వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం, లేనిపోని వ్యక్తులతో విధవేషాల వల్ల నష్టాలు, విద్యను పక్కకు పెట్టడం, తల్లిదండ్రులను ఏమార్చడం, ఆర్థికంగా నష్టపోవడం, అప్పులు ఇవ్వడం, అప్పులు తీసుకోవడం, పనికి మాలిన ఖర్చులు, పక్కోడో ఏదో పెళ్లి కోసం బాగా ఖర్చు పెట్టని చెప్పేసి పుట్టినరోజు కోసం మీరు ఎక్కువ ఖర్చు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా మీకు నష్టాన్ని కలిగిస్తాయి. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా ఉండకూడదు, ప్రమాదంలో పడతారు, జాగ్రత్త. కానీ ప్రస్తుతానికైతే వీరికి అనుకూలత, వ్యాపారపర లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. మళ్ళీ నవంబర్ నుంచి వీరికి నవంబర్, డిసెంబర్, జనవరిలో ఈ గురు సంచారం, అతి సంచారం వల్ల వీరికి ధనలాభం, విదేశీయానం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, బంధులాభం, సర్జరీ లేకుండానే రోగనాశనం కలగడం, మంచి ఆరోగ్యాన్ని పొందుకోవడం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, గృహలాభం, ధనలాభం, ఐశ్వర్యం. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో వాళ్ళకి, ఫార్మా, సిమెంట్ వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో లాభాలు పొందిన అవకాశం, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో లాభాలు పొందుకోవడం, అయిన వారి నుంచి ఆదరణ పొందుకోవడం, విశేషమైనటువంటి ద్రవ్య లాభం, రైతులకి పంట లాభం. 2 పంటలు కూడా బాగా ఉన్నాయి ఈ రాశి వారికి. మొదటి పంట సామాన్యంగా, మొదటి పంట అద్భుతంగా, 2వ పంట సామాన్యంగా ఉంది కాబట్టి జాగ్రత్త. బట్ డిసెంబర్, జనవరిలో పూలు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపల్చే వారికి మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. పూల విషయంలో కూడా మీరు చామంతులు, అలాగే కలువ పువ్వులు, ఈ వ్యాపారం చేసేవారికి బాగా కలిసి వస్తుంది. ఇక పండించేటువంటి రాతల్లో ధాన్య పంటలు, పెసర్లు, గోధుమలు, అలాగే అలసందలు అంటే బొబ్బర్లు అంటారు, తర్వాత మోరంగడ్డలు అంటే చిలగదుంప, కందగడ్డలు, ఇటువంటి వ్యాపారం చేసేవారికి లాభాలు పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటాయి. రైతులకి శ్రేయస్కరంగా ఉంటుంది. షేర్ మార్కెట్లో కాస్త జాగ్రత్తగా పెట్టుబడి పెడితే మీకు లాభవంతమైన విషయాన్ని గమనించుకోండి. ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ముందుగా వీరికి శ్రీ పరాభవ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయం 2గా చెప్పబడుతోంది, ఖర్చు 8గా చెప్పబడుతోంది. అలాగే రాజపూజ్యం 1, అవమానం 6.
అంటే గత సంవత్సరమైనటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులు ఒడిదుడుకులు మకర రాశి వారికి కూడా శని చాలా బాగున్నాడు. మకర కుంభ మీనంలో శని సంచారం బాగానే ఉంది. శని మూడింటూ చాలా మంచివాడు, కానీ గెలుపులు ఉన్నాయి. కానీ మానసికమైనటువంటి ఉద్వేగం ఎక్కువగా ఉంటుంది. ఒక అయిన వారిని కోల్పోవడం, సమాజంలో పేరు ప్రతి ఒకవైపు వస్తున్న కుటుంబపరమైనటువంటి కొంత మానసిక దౌర్భాగ్య స్థితిని పొందుకున్నారు. కారణం ఏంటంటే వీరికి మకర రాశి వారికి ఈ గురుడు అనేవాడు పంచమంలో ఉండడం వల్ల కొంత, అంటే యాక్చువల్గా పంచమంలో గురుడు మంచివాడే కదండి అంటే వీరికి ఇతర గ్రహాల యొక్క సంచారం వల్ల కూడా మానసిక వికల్పం ఎక్కువ ఏర్పడింది. ఆర్థికంగా బాగున్నారు, వ్యాపారపరంగా ఉన్నారు, ఉద్యోగం బాగున్నారు, కానీ మానసికమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కొన్నారు. వారికి నష్టం వచ్చింది. కనుక అంటే వారు వృషభంలోంచి మిథునంలోకి వెళ్ళడం వల్ల కొంత నష్టం ఉంది. కానీ ప్రస్తుతానికి వీరికి పంచమ గురుడు అనేవాడు కొంత ప్రయోజనాన్ని, బుద్ధిబలాన్ని, వివేకాన్ని కలిగిస్తూ వృత్తి ఉద్యోగ లాభాన్ని కలిగిస్తున్నాడు. బట్ అట్ ద సేమ్ టైం 6th హౌస్లోకి 6వ రాశిలోకి మకర రాశిలోంచి ప్రస్తుతానికి మకర రాశి 6వ స్థానంలో గురుడు ఉన్నాడు వీరికి. క్షమించండి, మకర కుంభం మీనం మేషం మిథునం మకర రాశి వారికి 6వ గురుడు యొక్క ప్రభావం చేత వీరికి అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు కొద్దిగా ఎక్కువగా వచ్చాయి. రైతులు కూడా పంట నష్టాన్ని పొందుకున్నారు. లేనిపోని అనవసరపు అనర్థాలు, కోర్టు వివాదాలు, చికాకులు కలిగించుకున్నారు. శని ప్రభావం చేత గురుయోగము, శని ప్రభావం చేత కుటుంబ యోగము, సంతాన యోగము, బుద్ధిబలంతో కొంత ఆర్థిక లాభాన్ని పొందుకున్నప్పటికీ 6వ గురుడి వల్ల శత్రుత్వం బాగా పెరిగిపోయింది. అయిన వారి నుంచి దూరం కావడం. ఇందాక పంచమలు అన్నాను, పంచమ కాదు 6వ గురుడు. ఈ మిథునంలో 6వ గురుడి వల్ల మకర రాశి వారికి కొద్దిగా అనారోగ్యము, చికాకు, ఖర్చు ఎక్కువడం, చేసిన పని మళ్ళీ చేయాల్సి రావడం, వ్యాపారంలో నష్టాలు పొందుకోవడం, ఇలాంటివి శత్రువుల బెడద ఎక్కువగా ఉండే. ఇప్పుడు మనకి కర్కాటకంలోకి ఎప్పుడైతే మీకు సంచారం అవుతుందో 7వ సంచారం అంటే మీకు మళ్ళీ ఇందాక చెప్పుకున్నట్టుగా జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు గురుడు యొక్క 7వ స్థాన ప్రభావం ఉచ్చస్థితిలో ఉండడం వల్ల చాలా మంచి ప్రయోజనం, అంటే అద్భుతం. అంటే ఇక్కడ శని ఎంత యోగాన్ని కలిగిస్తాడో అంతకు రెండింతల యోగాన్ని గురుగ్రహం 7వ గురుడు అనేవాడు కలిగిస్తాడు. దానివల్ల ఏమవుతుంది, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబ్ డిపో, బాణసంచి కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం వ్యాపారం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. రైతులకి 2వ పంట అద్భుతంగా పండుతుంది. ఆ పంటలు కూడా అలసందలు, బొబ్బర్లు, అలాగే కందులు, శనగలు, పల్లి లాంటి పంటలు బాగా పండే అవకాశం ఉంటుంది. పూల వ్యాపారంలో మీకు చామంతులు, బంతి పూల వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. చెరుకు వ్యాపారం తప్పకుండా మీకు లాభాలు కలిగించే అవకాశాలు, టొమాటోలు మంచి రేటు పలికే అవకాశం ఉంటుంది. రైతులు ఆ పంట మీద ఫోకస్ చేయవచ్చును, అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకి అవార్డు, రివార్డు అందుకునే అవకాశం, ఇలా అనేక రకమైనటువంటి శుభయోగాలు. ఎందుకంటే 7వ గురుడు అనేవారు తృతీయ శని సంచారం, 7వ గురు సంచారం వల్ల వీరు ఊహించిన లాభాలు పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మళ్ళీ తర్వాత వీరికి నవంబర్, డిసెంబర్, జనవరిలో తీవ్రమైనటువంటి మనోవేదన, అనారోగ్యం, కోర్టు వివాదాలు, ఆస్తి పంపకాల అసమానతలు, తొందరపాటు నిర్ణయాలు, అక్రమ సంబంధాలు, చికాకు, మద్యపాన సేవనం, వాహన ప్రమాదం, అలాగే మనం మళ్ళీ ఏదైనా ప్రయాణంలో మన వల్ల కాకుండా ఇతరుల వల్ల కూడా ప్రమాదాలు పడే అవకాశం, లేనిపోని వివాదాలు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు, మానసికమైనటువంటి ఇబ్బందులు, ఇవన్నీ కూడా ఈ రాశి వారికి ఎక్కువ కనబడుతున్నాయి. ఆ విషయాన్ని గమనించుకునే ప్రయత్నం చేయాలి. ఏదేమైనా ఈ 7వ గురుడు వరకు యోగకారకుడే, అంటే జూన్ 2 నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు. అంతకుముందు ఆ తర్వాత ఈ 5 మాసాలే వీరికి మంచిది. మిగిలిన మాసాలంతా కూడా కష్టము, నష్టం. మరి ఎవరిని పూజిస్తే మంచిదంటే లక్ష్మీ నరసింహస్వామి, సుబ్రహ్మణ్య స్వామి క్షేత్ర దర్శనం. తప్పకుండా వీరు ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్య స్వామి 6 క్షేత్రాల్లో ఒక క్షేత్రాన్ని దర్శనం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయని విషయం చెప్పవచ్చు. ఇది వీరికి ఉన్నటువంటి అత్యుత్తమైనటువంటి శుభయోగాలు, ధనయోగాలు చెప్పవచ్చు. ఈ రాశి వారికి తప్పనిసరిగా భగవంతుని ఆరాధన మీరు ఎంత ఎక్కువ చేసుకుంటే అంత శుభ ఆనంద ప్రయోజనాలు పొందుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఇందాక అంటే కొంతమంది కుంభరాశి వారికి చెప్పినటువంటి ఫలితాలు కొద్ది తేడా ఉండవచ్చు, నేను చెప్పినటువంటి ఫలితాలు కొద్ది తేడా ఉండవచ్చు. ఎలా చెప్తాను అన్న విషయంలో నేను జ్యోతిష ఫలితాలని కూడా నక్షత్రం యొక్క ప్రధానం, అంటే గ్రహాల యొక్క సంచారం నక్షత్రాల మీదకి ఎలా వెళ్తుందని చూసుకుంటాను నేను. రెండోది రాజపూజ అవమానాలనే ఎక్కువ నేను ఫోకస్ చేస్తాను. కాబట్టి ఈ విషయంలో బయట వాళ్ళు చెప్పేదానికి నేను చెప్పేదానికి భిన్నంగా ఉండవచ్చును. భిన్నంగా ఉన్నప్పుడు మీరు ఒక 6 మాసాలు ఆగి మళ్ళీ మన ఛానల్ చూసుకొని కామెంట్ చేయొచ్చు, మన ఛానల్ని చూసి కామెంట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇయర్లో తప్పకుండా మనకి ఇప్పుడున్నటువంటి సబ్స్క్రైబర్స్ కన్నా డబుల్ సబ్స్క్రైబర్స్ వచ్చే గ్యారెంటీ చెప్పగలుగుతాను. ఎందుకు చెప్పగలుగుతానంటే నేను చెప్పిన ఫలితాలే కరెక్ట్ అవుతాయి కాబట్టి. అంత ధైర్యం ఉండదు. నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది అనేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. నేను అన్ని కామెంట్స్ని అబ్జర్వ్ చేయకపోతే ఇంత స్థాయికి ఎందుకు వస్తాను? నేను 30 ఏళ్ళ నాకు జ్యోతిష్య అనుభవం నేను ఎందుకు చెప్పకుండా నేను. కాబట్టి ఇక్కడ ప్రస్తుతానికి కుంభరాశి వారికి చెప్పే ఫలితాలు కొద్దిగా మీకు ఆశ్చర్యకరంగా ఉండవచ్చును. దాని ముందు చూద్దాం. ముందుగా మనము
ఆదాయం 2, ఖర్చు 8గా చెప్పబడుతోంది. రాజపూజ్యం 4, అవమానం 2 పాళ్ళు. రాజపూజ్యం 4, అవమానం 2 పాళ్ళు కనబడుతోంది. ఇక్కడ మీకు గౌరవం అద్భుతంగా ఉంది కాబట్టి ఈ సంవత్సరం కుంభరాశి వారికి కూడా ఆనందకరమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. ఎక్కడ స్వామి ఏళ్ళనాడ్చని అంటాడు, అరే ఎందుకు ఏళ్ళనాడ్చని అనగా భయపడతారు ఎందుకు, నాకు అర్థం కాల. అంటే ఏళ్ళనాడ్చని అనగా భయం ఎందుకు నాకు అసలు ఇప్పటికీ నాకు అర్థం కాల. అంటే మరి కుంభరాశి వారు ఇల్లు కొనలేదా, పొలము కొనలేదా, వాహనం కొనలేదా, మరి రాజకీయ నాయకులు లేరా, మొన్న గెలిచిన ఎమ్మెల్యే లేరా, మొన్న గెలిచిన కార్పొరేటర్లు లేరా, అని నాకు లేదని చెప్పండి, ఒకరు చూపిస్తాను నేను. వ్యాపారవేత్తలు లేరా, మరి ఎంతమంది వ్యాపారవేత్తలు ఉన్నారు, బ్రహ్మాండ వ్యాపారవేత్తలు, నేను లిస్ట్ ఇస్తాను మీకు, నేను వ్యాపారవేత్తలు ఉన్నారు ఇప్పుడు అనేకమైంది. ఇప్పుడు పేరు చెప్తే కొద్దిగా గంగారు అవుతుంది అందరికీ. సో కాబట్టి కుంభరాశి ఉన్నటువంటి టాప్ 10లో ఉన్నటువంటి వ్యాపారస్తులలో, ఆసియా నుంచి టాప్ 10లో ఉన్నటువంటి వ్యాపారస్తుల్లో 3 కుంభరాశి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ఇప్పుడు ఎలా వచ్చినట్టు? అలాగే ఆరోగ్యవంతులు, శస్త్రచికిత్స అవసరం లేకుండానే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి వాళ్ళని ఎలా చూసుకుందాం? మరి వైద్యులు ఉన్నారు, కుంభరాశి ఉన్నటువంటి విద్యార్థులు టాప్లో వచ్చిన వాళ్ళు, మొన్నట్టున్నటువంటి జేఈలో మీకు వచ్చినటువంటి టాప్ ర్యాంకులో కుంభరాశి వాళ్ళు 2 ఉన్నారు. మరి అంటే అన్ని రంగాల్లో ఉన్నారు కదా. కాబట్టి కుంభరాశి వారికి ఉన్నటువంటి ప్రభావం ఏంటంటే ఈ శని సంచారం యొక్క ఈ నక్షత్ర ప్రభావం అనేది ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి మాట తీరు ఒక్కటి జాగ్రత్తగా ఉంటే చాలు వీళ్ళకి. కుటుంబ సభ్యులతో మమేకమై ఉంటే చాలు వీళ్ళు అద్భుతం సృష్టిస్తారు, ఏదైనా సాధించగలరు విద్య, ఉద్యోగ, వ్యాపారంలో కానీ. అలాగే కుంభరాశి వారికి 5వ స్థానంలో గురుడు, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం. మిథున సంచార గురుడు వీరికి యోగాన్ని కలిగిస్తున్నాడు. తప్పకుండా గురుబలం వల్ల వీరికి ఆర్థికంగా బాగుంది, ఆరోగ్యపరంగా బాగుంది, విద్యా బాగుంది, ఉద్యోగపరంగా బాగుంది, విదేశాలు వెళ్ళారు, అలాగే కొత్త కొత్త వస్తువులు కొనుగోలు చేశారు, ఇంటిని మార్చుకున్నారు. అంటే ఇంటిలో మార్పులు, మంచి మార్పులు, ఇంటీరియర్స్ బాగా చేయించారు, 30 లక్షలు పెట్టి ఇంటీరియర్ చేయించారు, 5 కోట్లు పెట్టి విల్లా కొన్నారు వీళ్ళు. కానీ మంచి అనుకూలంగానే ఉంది, పిల్లలతో సఖ్యత ఉంది. మరి నెగిటివ్ లేదంటే కుటుంబంలో కొద్దిగా పిల్లల వల్ల వీరికి అసౌకర్యము, అశాంతి, మానసిక వేదన, చిన్న చిన్న అనారోగ్యాలు, అంటే ఓవర్ థింకింగ్, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కూడా వీరిని ఇబ్బంది కలిగించాయి. ఇది వీరికి రేపు జూన్ వరకు మాత్రం శుభయోగాలే ఉన్నాయి. ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార, రైతులకి పంటల మొదటి పంట అద్భుతం వీరికి, చాలా బ్రహ్మాండమైన పంట పండుతుంది. 2వ పంటకు వచ్చరికి వీరికి నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అంటే కర్కాటక సంచారంలో వీరికి 6వ స్థాన గురు సంచార ప్రభావం వల్ల వీరికి అవమానాలు, చికాకులు, తొందరపాటుతనం ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ ఇక్కడ కూడా వీరికి ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ జూలై, సెప్టెంబర్లో వీరికి అద్భుతమైనటువంటి గృహలాభం కానీ షేర్ మార్కెట్లో స్పెక్యులేట్ కలిసి వచ్చే అవకాశం ఉంది. అలా ఎలాంటి 6వ గురుడు బాలేదంటారు, మళ్ళీ 2 నెలలు బాగుందంటారంటే గురుడు యొక్క ప్రభావం చేత కర్కాటక రాశిలోకి సంచారంతో, ఈ పాద భేదంతో సంచారంలో నుంచి తన భాగ్యస్థానాన్ని, అంటే గురుడు తన స్థానాన్ని తను చూడడం వల్ల అద్భుతమైనటువంటి వీరికి యోగం కలుగుతుంది. అంటే శని ప్రభావం చేత శని వీరికి నల్లిఫై అయిపోయి, అంటే డౌన్ అయిపోయి, గురుడు యొక్క దృష్టి చేత వీరికి ధనము, ఆనందము, వ్యాపార లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, ఈవెంట్ చేసేవారికి, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా అద్భుతమైనటువంటి శుభయోగాన్ని పొందిస్తారు. సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో ఎదుగుదల, కళాకారుల, క్రీడాకారులకి అవార్డులు పొందుకునే అవకాశం కూడా ఖచ్చితంగా బలంగా ఉంటుంది. ఆరోగ్యవంతమైన శుభలక్షణాలు కూడా ఈ రాశి వారికి అనుకున్నది. బట్ ఓవరాల్గా చూసుకుంటే వీరికి జూన్ వరకు కాస్త అనుకూల ఫలితాలు ఉండి, మరి జూన్ తర్వాత నుంచి అక్టోబర్ వరకు 6వ స్థానం వల్ల నెగిటివ్గా ఉండి, నవంబర్, డిసెంబర్, జనవరిలో షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో ధన ప్రాప్తి, ఉద్యోగ లాభం, విద్యాలాభం, ఆ 3 నెలల్లో వీరికి విపరీతమైనటువంటి, ఎందుకంటే 7వ గురుడు కదా, గురుడు వల్ల వీరికి మంచి యోగాలు. ఆ జూలైలో కానీ జూలై, ఆగస్టులో ఏదైనా ఒక నెలలో వీరికి విపరీతమైన రాజయోగం కూడా ఉంటుంది. కానీ 5 నెలలు జూన్ టు అక్టోబర్ వరకు మాత్రం జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. అంటే విపరీతం జాగ్రత్త, ఎందుకంటే శత్రుస్థితి ఎక్కువ ఏర్పడుతుంది, నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా పడుతుంది, జాగ్రత్త. మరి 7వ సింహరాశిలోకి గురు సంచారం వల్ల వీరికి అనుకూలమైన శుభయోగాలు నవంబర్, డిసెంబర్, జనవరిలో ఉన్నాయి. వివాహం అవుతుంది, సంతాన ప్రాప్తి ఉంటుంది, విపరీత రాజయోగం ఉంటుంది, విదేశాలకు వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది, వీసా సౌలభ్యం, గ్రీన్ కార్డ్, PR పొందుకునే అవకాశాలు కూడా ఈ రాశి వారికి అద్భుతంగా ఉన్నాయి. ఏదైనా ఈ సంవత్సరంలో వీరికి ప్రస్తుతం సామాన్య ఫలితాలుగా ఉంటూ, తర్వాత జూన్ టు అక్టోబర్ వరకు విపరీతమైన కష్ట నష్టాలు ఉంటూ, నవంబర్, డిసెంబర్, జనవరిలో అనుకూలతలు, మళ్ళీ ఫిబ్రవరి, మార్చిలో మళ్ళీ ధన నష్టం, వ్యవహార భంగం, చికాకులు ఉంటాయి. కాబట్టి 6 మాసాలు లాభంగాను, 6 మాసాలు శుభయోగం ఉంది. 6 మాసాల శుభయోగాలు హై లెవెల్లో ఉన్నాయి, 6 మాసాల కష్ట నష్టాలు సామాన్యంగా ఉన్నాయి. కాబట్టి వీరికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ సంవత్సరంలో మీరు అనుకున్నది సాధించగలిగే యోగం కనబడుతోంది. ఈ రాశుల వారు తప్పకుండా అమెరికన్స్ కావచ్చు, లేదా బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, ఈ రాశి వారు ఖచ్చితంగా అంతరిక్షయానం చేసే అవకాశం కూడా ఉంది.
అది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. అటువంటి శుభయోగాలు, ఉత్తమమైనటువంటి శుభయోగాలు కూడా బలంగా ఉన్నాయి. సంఘంలో పేరు ప్రతిష్టలు, గౌరవం బాగుంది కాబట్టి మీకు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చును. అలాగే రైతులకు కూడా మంచి లాభాలు ఎవరు కనబడుతున్నాయి. సినిమా రంగంలో కూడా అభివృద్ధి బలం కనబడుతుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభదాయకమైన వ్యవహారంగా చెప్పవచ్చు. ఈ కుంభరాశి వారికి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మీరు తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి ఆరాధన, లేదా ఈ సంవత్సరంలో మీరు సప్త శనివారాల వ్రతం చేసిన అనుకూలంగా ఉంటుంది. ఏదైనా సరే తిరుమల దర్శనం కానీ, లేదా ఎక్కడైనా మీకు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం వల్ల, ఇంట్లో వెంకటేశ్వర స్వామి దీపారాధన చేయడం వల్ల అద్భుతమైన యోగాలు ఉంటాయి. తప్పకుండా ఈ పరిహారం కుంభరాశి వారు పాటిస్తే శుభయోగాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు. ప్రతి సంవత్సరం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మీనరాశి వారికి ఈ సంవత్సరంలో శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతోంది, మరి ఏళ్ళనాటి శని ప్రభావం ఎంతగా ఉంటుంది, అర్ధాష్టమ గురుడి ప్రభావం ఎలా ఉంటుంది అన్నటువంటి వ్యక్తులకి సమాధానం 14 ఆదాయం 11 ఖర్చు మీనరాశి వారికి. అలాగే 7 రాజపూజ్యం 2 అవమానం. ఇంతకంటే ఎక్కువేం కావాలో మనం చెప్పండి. 7 మంది ప్రపంచంలో మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులలో 7గురు మనకు గౌరవిస్తున్నప్పుడు, ఆర్థికమైనటువంటి ఇబ్బంది లేకుండా మనం బలంగా ఉన్నప్పుడు ఇంకా మనకి ఇబ్బంది ఎక్కడ ఉంటుంది చెప్పండి. మరి ఏళ్ళనాటి శని గురించి, అర్ధాష్టమ గురుడు గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఏముంటుంది. కానీ గురుడు ఎప్పుడైతే 4వ ఇంట ఉన్నాడో వివేకాన్ని కోల్పోయే ప్రమాదాన్ని కలిగిస్తాడు. అంటే గురుడు యొక్క ప్రభావం ఏమిటంటే తల్లికి అనారోగ్య సూచన, మానసికమైనటువంటి వేదన, ఇల్లు డబుల్ రిజిస్ట్రేషన్ అవ్వడం, పొలము డబుల్ రిజిస్ట్రేషన్ అవ్వడం, మన స్థలము కానీ పొలము కానీ ఇల్లు కానీ ఒకళ్ళు కబ్జా చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం కానీ, మితిమీరినటువంటి డిపెండెన్సీ, ఇతరుల మీద ఆధారపడడం, రెండు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. చదువు మీద శ్రద్ధ తగ్గిపోవడం అనేటువంటి ప్రమాదం ఎక్కువగా ఉంది. కాబట్టి విద్యార్థులు ప్రస్తుతం పరీక్షా సమయం, ఇది మీకు అర్ధాష్టమ గురు ప్రభావం మీకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. కనుక విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో మీ బుద్ధిని పక్క జరపకండి. పుస్తకపు పురుగులాగా ఉంటేనే మీకు మంచి లాభాలు పొందుకుంటారు, లేదా మీరు ఫెయిల్ అవ్వడం ఖాయం. దయచేసి ఇప్పుడు ఈ సమయంలో తప్పకుండా మీ గాడ్జెట్స్, ఫోన్స్, ల్యాప్టాప్స్, మొబైల్స్ అన్నీ పక్కన పడేసి కేవలం పుస్తకం మీద దృష్టి పెట్టి తల్లిదండ్రుల మాట విన్న వారికి ది బెస్ట్ ర్యాంక్ వస్తుంది, లేదా మీరు పూర్తి స్థాయిలో బ్యాక్లాగ్స్ పేరుకుపోతున్న విషయం గమనించుకోండి. అలాగే ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి. అనవసరపు ధర్మ వ్యతిరేకలతో పరిహాసము, ప్రేమాయణాలు, పలకరింపులు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ప్రమాదంలో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఇది మాత్రం మీకు హెచ్చరిక చెప్పబడుతోంది. రైతులు కూడా మొదటి పంట నష్టం, 2వ పంట లాభంగా ఉంటుంది. అంటే ఈ సంవత్సరం మొత్తం వీరికి ఇబ్బందేనా అని అడిగితే, ప్రస్తుతం ఈ యొక్క మీనరాశి వారికి చతుర్థంలో గురుడు పంచమంలోకి వెళితే మంచిది. అంటే జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు మంచి లాభాలు ఉన్నాయి. ఆలోచన, వివేకము, ధనయోగము, వ్యాపార లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానం, బంధులాభం, వివాహయోగం, సంతానయోగం, కౌలు పిల్లలు పుట్టే అవకాశం వీరికి కూడా కనబడుతుంది. అలాగే ఉద్యోగంలో డబుల్ ప్రమోషన్ పొందుకునే అవకాశం, విదేశీయానం, ఆన్సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో ధనప్రాప్తి. ఇక్కడ పంచమగురుడు యోగకారకుడే. జన్మస్థ శని ఉన్న పంచమగురుడు యోగాన్ని చేస్తున్నాడు. పంచమగురుడు తన స్థానం తను చూస్తున్నాడు కాబట్టి మీనరాశి వారికి రాష్ట్రాధిపతి గురుడు ఉచ్చస్థితిలో వెళ్ళాడు కాబట్టి చాలా మంచి ప్రశాంతత ఉంటుంది. అద్భుతమైన యోగాన్ని కలిగిస్తుంటుంది. ఆత్మస్థైర్యం బాగా పెరుగుతుంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, వ్యాపార లాభం. రైతులకి మొదటి పంట కన్నా 2వ పంట అద్భుతంగా పండడం, మంచి లాభాలు పొందుకోవడం. శనగలు, పల్లీలు, కందులు, యవలు, జొన్నలు, మినుములు, ఈ పంట బ్రహ్మాండ పండడం. పూల విషయంలో బంతి పువ్వులు, చామంతులు, అలాగే మనకి మందార పువ్వులు, అలాగే లిల్లీ పువ్వులు కానివ్వండి, అలాగే కలువ పుష్పాలు, ఇవన్నీ కూడా మంచి రేటు వచ్చే అవకాశం. పొద్దుతిరుగుడు పువ్వు వల్ల మీకు వ్యాపార లాభం తప్పకుండా మీకు, అంటే రైతులకి కలిసి వచ్చే అవకాశం. 2వ పంటలు చాలా బలంగా ఉంది, అనుకునే సాధిస్తారు. మంచి వర్షాలు ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదు. తప్పకుండా పత్తి పంట కూడా బాగా పండుతుంది వీరికి. మళ్ళీ తర్వాత వీరికి ఈ నవంబర్, డిసెంబర్, జనవరిలో గురు సంచారం, అతి సంచారం వల్ల, సింహరాశుల ప్రభావం వల్ల వీరికి మళ్ళీ కష్ట నష్టాలు. షష్టమ గురుడు కదా, అక్కడ చాలా ఇబ్బంది, అవమానం, చికాకు, తొందరపాడుతనం, అనుకున్నవన్నీ పనులు కూడా పోస్ట్ పోన్ అవ్వడం, వివాహాలు విచ్ఛిన్నం అవ్వడం, గర్భస్రావాలు జరగడం, ఇవన్నీ ప్రమాదాలు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు కామెంట్ చేయొచ్చు కింద, ఏంటి జూన్ టు అక్టోబర్ మధ్యలో గర్భం వచ్చేసి నవంబర్, డిసెంబర్లో అబార్షన్ అవుతుందా అనేటువంటి వ్యక్తులు ఉంటారు. ఇక్కడ ఒక విషయం ఆలోచించుకోండి. నవంబర్లో ఎవరైనా ఆడపిల్ల కన్సీవ్ అయితే డిసెంబర్, జనవరి నెలలో జాగ్రత్తగా ఉండండి, అక్కడ వారికి ఇబ్బంది వచ్చే అవకాశం. జనవరిలో వచ్చిన గర్భం బ్రహ్మాండంగా ఉంటుంది, దానికి ఎటువంటి ఇబ్బంది లేదే. అంటే ఎక్కడ ఏ సమయంలో చెప్తున్న విషయాన్ని గమనించుకోండి. రెండోది, గోచార ఫలితాలు 40 to 50% వరకు అనుకూలం తెలుసుకోండి. కామెంట్ చేయడం ఈజీ,
కామెంట్ని వెనక్కి తీసుకోవడం కష్టం. కాబట్టి ఆ సమయంలో జరిగిన పుణ్యఫలాలుగానే ఉంటాయి, నెగిటివ్ అయిన ఫలితాల్లో నెగిటివ్ ఫలితాలే ఉంటాయి. కాబట్టి మొదటిసారి జూన్లో గర్భం వచ్చి డిసెంబర్లో అబార్షన్ అయ్యేది అనేది 8 నెలలు, అక్కడ 8 నెలల గర్భస్రావం అవడం కష్టం. అది తెలుసుకుని ముందు తెలుసుకుంటారు. 5వ నెలలో మ్యాక్సిమం తెలిసిపోతుంది గర్భం ఉందా లేదా, పిల్లవాడికి హార్ట్ ఎట్లా ఉంది, అమ్మాయికి హార్ట్ బీట్ ఎలా ఉంది అనేది 5వ తెలిసిపోతుంది. దాన్ని రెండింటి కంపేర్ చేసి కామెంట్ చేసే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే నేను మీకంటే కూడా చదువుకున్నవాడిని, విజ్ఞానం ఉన్నవాడిని. కాబట్టి సరైన పద్ధతిలోనే చెప్తాను మీకు. ఎవరికి ఏ కామెంట్కి సమాధానం చెప్పాలో కరెక్ట్ సమాధానం చెప్పగలిగే టెక్నిక్ నా దగ్గర కూడా ఉంది. కాబట్టి కాస్త మీరు ఆలోచించి మీరు కామెంట్స్ చేస్తే మంచిదన్న విషయం నా అభిప్రాయం. కాబట్టి ఎక్కడ నెగిటివ్ ఫలితాలు చెప్పాలో అక్కడ జాగ్రత్తగా ఉండమని చెప్పడం. గర్భిణీ స్త్రీలు తప్పకుండా షష్టమ గురుడి వల్ల వీరికి ఆర్థిక నష్టం, ఉద్యోగ భంగం, లంచగొండుగా పట్టుబడడం, అలాగే లేనిపోని వ్యవస్థలోకి వెళ్ళడం, అనవసర ప్రేమ కలాపాలు నష్టాన్ని కలిగించడం. జూన్ లోపల కూడా అంతే. జూన్ లోపల కూడా మీకు కష్టము, నష్టము, అవమానం, షేర్ మార్కెట్లో ఇబ్బందులు, కమ్యూనిటీస్లో, క్రిప్టో కరెన్సీలో ఇబ్బందులు. డిసెంబర్లో మీరు ముఖ్యమైనటువంటి ఆభరణాలు పోగొట్టుకునే అవకాశం. ఏ రైల్లోనో ఏ ఆటోలో మర్చిపోతారు. అందరూ నీతివంతులు ఉండరు తిరిగి ఇచ్చేయడానికి. ఎక్కడో రజనీకాంత్ గారు ఫోటో పెట్టారు ఇచ్చారని చెప్పేసి, ఎక్కడో ఇంకొకళ్ళు పెట్టారు ఫోటో పెట్టారు డబ్బులు ఇచ్చారని చెప్పేసి అందరూ నీతిమంతులు ఉండరు. చాలామంది రంగునీళ్ళు పడితేనే మడ్డలు చేసేటువంటి లోకంలో ఉన్నాం. అందరూ నీతిమంతులుగా మనకి డబ్బులు ఇస్తారని చెప్పి అనుకోకండి. పోగొట్టుకునే దౌర్భాగ్యం ఉంది. కాబట్టి జాగ్రత్త, మనం అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. అలా లేకపోతే మనం కష్టాలు పొందుకుంటామనే విషయాన్ని గమనించుకోండి. బీ కేర్ఫుల్ ఇన్ నవంబర్, డిసెంబర్, జనవరిలో జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ మీకు ఫిబ్రవరి, మార్చిలో మళ్ళీ మీకు శుభయోగాలు ఉన్నాయి. ధనయోగం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, విద్యాలాభం ఉంటుంది. ఓవరాల్గా ఈ 5 నెలలు మీకు శుభయోగాన్ని కలిగే అవకాశం. జూన్ టు అక్టోబర్ వరకు పంచమ స్థాన గురుడి ప్రయోజనం వల్ల అనుకూలత, ఏలినాటి శని ప్రభావం ఏముండదు అన్న విషయాన్ని గమనించుకోండి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు, ఉద్యోగంలో లాభాలు ఉంటాయి, సినిమా రంగంలో అభివృద్ధి ఉంటుంది, రాజకీయ రంగంలో లాభాలు ఉంటాయి, కళాకారుల క్రీడకు అభివృద్ధి ఉంటుంది. కాబట్టి 5 మాసాలని అద్భుతంగా వినియోగించుకొని ఆనంద జీవనాన్ని పొందుకునే ప్రయత్నం చేస్తూ తప్పనిసరిగా ఈ సంవత్సరం మొత్తం కూడా మీరు దుర్గాదేవి ఆరాధన, అలాగే శ్రీ హరివేల మంగా సమేత వెంకటేశ్వర ఆరాధన, శివుణ్ణి ఎక్కువగా అభిషేకం చేయడం వల్ల మీకు సుఖయోగము, శుభయోగం పొందుకునే అవకాశం ఉంటుంది. భగవద్గీత పారాయణ మీకు సమస్త శుభయోగాన్ని కలిగిస్తున్న విషయాన్ని గమనిస్తూ, తల్లిదండ్రులని సేవించిన వారికి అత్యుత్తమ శుభయోగాలు ఉంటాయనే విషయాన్ని గమనిస్తూ, ఈ సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరంలోనూ తదుపరి వచ్చేటువంటి సంవత్సరాలలో కూడా మీకు అష్టైశ్వర్య ఆనంద ప్రాప్తి పొందాలని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.